జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ అన్నయ్య నమస్తే డార్లింగ్. ఇవేంటో తెలుసా, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి అన్నయ్య చిరు సినిమాలు చూసిన టికెట్లు. ఇప్పుడు ఎక్కడున్నావు డార్లింగ్? పెళ్లి చూపులేగా వెళ్తా. కొత్త బట్టలా? అసలు బట్టలే వేసుకోకుండా వెళ్తాను. ఐడియా బాగుంది. ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి చెప్పు, అక్కడ శోభనంగా తోలుతారు. ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాలా? పెళ్లి చూపులు పెటాకులు ఎలా చేస్తాను చూడు. 6th క్లాస్లో ఉన్నప్పుడు మన ఇద్దరం ఈ బాల్తో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడున్నావు డార్లింగ్? ఐ లవ్ యూ డార్లింగ్. రే గాడిదా, చిన్నప్పటి నుంచి ఆ బాల్ చూసింది చాలు. అవతల పెళ్లి చూపులకు టైం అవుతుంది, త్వరగా వెళ్ళి పిల్లని చూడరా బాబు. వెళ్తున్నా నాన్న. బ్రష్ కూడా చేసుకున్నావా? పెద్ద నస. పెళ్లి చూపులు. హలో, ఒరే సచిన్, నేను రా చిరుని. నిద్ర లేచావా? నిద్రపోతే కదరా లేవటానికి. ఈవేళ పెళ్లి చూపులు తలుచుకుంటేనే ఎమ్మ టెన్షన్గా ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా? ఇంకెన్ని రోజులా? ఒక్క నెల ఆగు. మన స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడ మన లవర్లను కలుసుకుందాం. అప్పుడు ఇంకా ఈ పెళ్లి చూపుల బాధే ఉండదు మనకు. ఓకేనా? నెల సంగ తర్వాత రా. ఈవేళ పెళ్లి చూపులు ఏం చేద్దాం? మెగాస్టార్ కి సిల్వర్ జూబ్లీలు కొత్త కాదు, సచిన్ కి సెంచరీలు కొత్త కాదు, మనకు పెళ్లి చూపులు కొత్త కాదు. ఎంతకీ నన్ను ఏం చేయమంటావు? ఏముంది, నువ్వు సచిన్ లా బ్యాట్ తో ఎంట్రీ ఇవ్వు, నేను చిరంజీవిలా ఎల్సీఎఫ్ తో అటాక్ అవుతాను. అర్థమైందిలే, నేను చూసుకుంటాను. ఓకే. అబ్బాయికి ఇష్టం లేదంటుంటే మీ ఆఫీసర్ కూతురికి పెళ్లి చేస్తానంటారేంటండి? వాడికి నచ్చిన 7th క్లాస్ ఎవరికి పెళ్లి చేయొచ్చు కదా. 7th క్లాసులో లవ్ ఏమిటే? వాడిది పిల్ల చేస్తూ పిచ్చి చేస్తూ అర్థం కాక నేను ఎడుతుంటే నీ సోదు ఒకటా? తమరివి ఏ చేష్టలో పాపం. 5వ క్లాసులోనే పక్కింటి పద్మజతో భాగవతం సాగించారటగా. అదంటే ఏదో చాటుమాటు వ్యవహారం, కానీ ఇది పెళ్ళే. 100 ఏళ్ళు కలిసిమెలిసి బతకాలి. ఉల్లిపాయ తొక్కేం కాదు. నువ్వు కాఫీలో ఉల్లిపాయలు వేసినా, కళ్ళలో కుంకుడికాయ రసం పోసినా, మా ఆఫీసర్ గారి అమ్మాయితో అబ్బాయి పెళ్లి జరగడం ఖాయం. అది ఆపడం నీ తరం కాదు. ఇన్ని సంవత్సరాలుగా ఆఫీసర్ కింద మీ బతుకంతా చెంచాగిరి చేయడానికే సరిపోయింది. ఇప్పుడు వాడి కూతుర్ని నా కోడలుగా కట్టబెట్టి దానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించాలనుకుంటే నా వల్ల కాదు. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. అయితే తప్పుకో. నువ్వు ఒప్పుకోకపోతే ఇదిగో వాడి బతుకు ఇలాగే సింకుపాలు. మీరు ఒప్పుకుంటే ఇదిగో అబ్బాయి బతుకు ఇలాగే చెత్త. అమ్మా నాన్న, ఆపండి నా పెళ్లి గోల. ఒకరు సింకు పాలని, ఒకరు చెత్త పాలని నా బ్రతుకుని డ్రైనేజ్ పాలు చేస్తున్నారు. నువ్వు ఇంకా పెళ్లి చూపులకు వెళ్ళలేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు నువ్వు చింతకాయలు అవ్వని చెడగొట్టుకోకు. దుర్ముహూర్తం వస్తుంది, బయలుదేరి వెళ్ళు. అదే నాకు కావాల్సింది. ఏమిటి నీకు కావాలి? అదే వెళ్తున్నాను అని చెప్తున్నా. వెళ్తున్నాను కదా, వెళ్ళు. వాడి మీద అలా అరుస్తారు, మీకు బీపీ వస్తుంది. నేను కట్టుకోగానే వచ్చింది బీపీ. ఆహా, ఓహో, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఫోటోలోనే ఆదర్శ దంపతులు, అదే బయట చూస్తే నాట్ ఫర్ ఈచ్ అదర్. ఈసారైనా ఈ సంబంధం ఓకే చేస్తే వీడి పెళ్లి భారం మనకు వదిలిపోతుంది. ఏమండి ఏమండి, అబ్బాయికి మీరు చూసిన సంబంధాలు నచ్చట్లేదు అనుకుంటానండి. పోనీ వాడు ఇష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి చేయొచ్చుగా. ఇష్టపడ్డ అమ్మాయి అంటే ఆ 6th క్లాస్ లవర్ తోట? వాడు 6th క్లాస్లో లవ్ చేయబట్టే 7th క్లాస్లో ఫెయిల్ అయ్యాడే. మీరు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను 6th క్లాస్ చదవట్లేదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. రోజులు ఏవైనా ప్రేమ, పెళ్లి, మనిషి, మనసు ఎప్పుడు ఒకటే కదండి. నువ్వెన్నైనా చెప్పు, ప్యారీ తెచ్చిన సంబంధంతో అబ్బాయికి పెళ్లి జరిగి తీరాల్సిందే. మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడు తలంచే ప్రసక్తే లేదు. నువ్వెప్పుడు తలెత్తుకున్నావు గనక పెళ్లి చూపుల్లో తలదించుకుంటే సిగ్గు అనుకున్నాను. శోభనున్నాడు తెలిసింది అది నీకు జబ్బని. నువ్వు ఎలాగూ తలెత్తుకు తిరగలేవు. తలెత్తుకు తిరిగే కోడలనైనా తెచ్చుకునివే. నా అలవాట్లు అడ్డం పెట్టుకుని నన్ను బెదిరించి కట్నం కోసం ఆ ప్యారీ తెచ్చిన సంబంధం ఖాయం చేసుకుంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? మిమ్మల్ని. అబ్బా, ఏం గిల్లుడు గిల్లేవే. అసలు నేను ఈ మంచం మీద ఉండడమే తప్పు. నేను ఈ మంచం మీద ఉండను. నేను అసలు ఈ రూమ్ లోనే ఉండను. ఇలా మీ ఇద్దరు గొడవలు పడితే నేను ఇంట్లోనే ఉండను. ఒరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? అవతల పెళ్లి చూపులకు టైం అవుతుంది, వెళ్ళు. మమ్మీని చూసి వెళ్దామని. పర్వాలేదు లేరా, మీ నాన్న చూసావుగా, ఇక వెళ్ళు. నీ పని అయినట్టే. బాయ్ బాయ్. ఏంటే నీ ఉద్దేశం? అబ్బే ఏమీ లేదండి,
వాడు అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది అంటున్నా. ఆ? పగలే విస్కీ రాత్రి బ్రాంది వేదాలలో సారా ఇంతేనయా అంతా మత్తేనయా. పగలే విస్కీ ఏంట్రా ఇది? జిన్ను సార్. జిన్ను నెయ్యిలా పోస్తావేంట్రా? వద్దా సార్? పొయ్యాలరా, సాంబార్ లాగా పొయ్యాలి. వేధవాని, వేధవ సన్నాసి వేధవాని. ఇప్పుడు ఇది విస్కీలో నందుకోవాలి. అది మా మామ మందు మాస్టరు, కొంచెం జాగ్రత్తగా ఉండు, లేదంటే నీ పంచి ఊడిపోద్దు. లింగమ్మయ్యా. ఎరా హాయ్ మాయా. హాయ్ చిరంజీవి సచిన్. ఏంటి బ్లడ్ డొనేషన్ వచ్చారా? అది దగ్గర బ్లడ్ ఉండదురా, కావాలంటే మందు ఉంటుంది, బాటిల్ పట్టుకోండి. కాదు కూడదు బ్లడ్ కావాలంటే దాంట్లో కూడా మందే ఉంటుందిరా. అది కాదు మాయా, పైన పోర్షన్ ఖాళీ ఉందని బయట బోర్డు పెట్టావు కదా, మాకు ఆ పోర్షన్ అద్దెకు కావాలి. మీ ఇద్దరికి సొంత ఇల్లు ఉన్నాయి కదరా? మాకు కాదండి, మా ఫ్రెండ్స్. సార్ అయ్యా ఆ చేత్తో నాకు ఒక కప్పు కాఫీ ఇప్పిస్తారా? కాఫీయా? చెప్పరా వాడికి ఇది బ్రాందీ అని. అది కాఫీ కాదు. మరి కప్పులో తాగుతున్నాడేంటి? ఆయన మందు కూడా కాఫీ కప్పులోనే తాగుతాడు. మందా? నాకు వద్దండి, పగలు తాగను. ఏ రాత్రులు మానవా? అవును, మీకు ఇష్టమైన వాళ్ళు అంటున్నారు. ఇంటి గురించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పామయ్యా. రాత్రి పూట లైట్లు వెలగొద్దు, పగటి పూట ఫ్యాన్లు తిరగొద్దు, బాత్రూమ్ తో పని లేదు, నీళ్ళతో అవసరం లేదు. వెరీ గుడ్. అయినా ఇన్ని సౌకర్యాలు లేకుండా ఇక్కడ ఉండే మహానుభావులు ఇద్దరు ఎవర్రా బాబు? ఇది లింగమ్మయ్యా. ఎలా పెట్టాడు? ముహూర్తం ఏమవుతుంది, త్వరగా లేపండిరా. ఇది పట్టుకోరా. ఆగండి. ఆయన అలా మంచినీళ్ళు చల్లితే ఎవరు మందు చల్లితే లేస్తారు. అయితే మందే చల్లుకో. అమ్మాయి లేసేసరికి టైం పడుద్ది, మనం పైకి వెళ్ళి పూజ చేసుకున్నారా? 10 పుల్లు బట్టలు కొట్టినా పడిపోయిన మనిషి చిరంజీవిని చూసి పడిపోయాడేంటబ్బా? అవునులే, చిరంజీవా మజాకా. వదనం జాయే సర్వ విఘ్నోప శాంతియే. ఒరే లేవండ్రా, లేచి మిష్టదేవి వాళ్ళకి ఇద్దరు దండం పెట్టుకోండి. ఓం చిరంజీవాయనమా, ఓం సత్యనాయనమా, ఓం ఇంద్రాయనమా, ఓం 6 కొట్టాయనమా, ఓం టాగూరాయనమా, ఓం ఖైదీయనమా, ఓం ఇవే మంత్రాలు రా. ఒరే నేను కూడా మీతో పాటే కదా కాలేజ్ చదువుకున్నాను, నాకు పాఠాలే సరిగ్గా నోరుతారు, మంత్రాలు ఏమొస్తాయి అని మాత్రం మంత్రాలు కాదండి. ఎరా మామూలు మంత్రాలు రావా? డోంట్ వరీ, ఎందుకంటే పవర్ఫుల్ మంత్రాలు ఏముంటాయి. ఓం ఖైదీయనమా, ఖైదీ రికార్డ్ బ్రేక్ అయ్యనమా, మీ పెళ్లి చూపులు బ్రేక్ అయ్యనమా. రేయ్ మా పెళ్లి చూపులు పెటాకులు కాలేదనుకో, నీ లవర్ తో నీ లవ్ కనెక్షన్ కట్ చేస్తాను అనుకుంటున్నావు. జై చిరంజీవా జగదీకి వేరా, వీళ్ళకి జీవితంలో పెళ్లి చూపులు లేకుండా చేస్తూ స్వామి తాగురాయనమా. ఒరే మిశ్రదేవులు దండం పెట్టుకొని ఈ కొబ్బరికాయ 2 కొట్టండి. వాళ్ళు మీ పెళ్లి చూపులకి గండి కొడతారు. ఏంటంటే పేరయ్య గారు బంగారం లాంటి కుండను ఎలా బదులు కొట్టేశారు? అవును, కుండ బద్దలు కొట్టినట్టే చెప్తున్నాను. ఈ జన్మలో మీ వాడికి పెళ్లి చూపులు చూడటం నా తరం కాదు. ఇంతకీ పెళ్లి చూపులు ఏమైందో చెప్పారు కాదు? పెళ్లి పెటాకులు అయింది. ఏమైందండి? ఏమైందని నెమ్మది అడుగుతారేంటండి? పిల్లలు చూడు బాబు అన్నాను. రొటీన్ గా చూస్తే బాగుండదు, వెరైటీగా చూడాలి అన్నాడు. క్రికెట్ బాల్ తీసుకొచ్చి అమ్మాయి చేతిలో పెట్టాడు, తను బ్యాట్ పట్టుకున్నాడు. పిల్ల తండ్రిని కామెంటరీ చెప్పమన్నాడు, వాళ్ళ తాతని ఎంపైరింగ్ చేయమన్నాడు. మ్యాచ్ ఫిక్స్ అయింది కదా అని చాలా సంబరపడిపోయానండి. ఆ అమ్మాయి బాల్ విసిరింది, మనవాడు కొట్టాడు. బాల్ బౌండరీ దాటిందా? బౌండరీ దాటి వెంటనే నా పిల్లకుడు బాల్ వెళ్ళి తండ్రిగా వాళ్ళ తాత తలకి తగిలింది, బుర్ర బద్దలైంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. పోలీసు కేసు పెడతారేమో, జాగ్రత్తగా చూసుకోండి. అయ్యా ఇక మీద మీ అబ్బాయిని పెళ్లి చూపులకి పంపించండి, క్రికెట్ వేసులు పంపించండి, బాగా కొడతాడు బాలు. మీకే ఫోను, కాఫీ తీసుకోండి. అమ్మా మీ శ్రీవారు ఆయన, ఈ పొడుగాడిని వారికి ఇచ్చి ఆ గుండ్రందుల మొహం మీద వారేయండి. తలెత్తి చూడు. మీరు ఫోన్ ఎత్తి మాట్లాడండి. హలో హలో, నేను రాళ్లపల్లినే మాట్లాడుతున్నా. ఏంటి మీ వాడు పెళ్లి చూపులకు వెళ్ళాడా? భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ నిరూపించాడు. షరా మామూలే, ఈసారి కూడా ఫెయిల్ అయింది. అసలు పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు వీళ్ళ వెంట మనం వెళ్ళకపోవడం పెద్ద పొరపాటురా. రాని వేధం చీరేస్తాను. మరి సెలవు, మళ్ళీ కలుద్దాం. మళ్ళీనా? అమ్మో వద్దు వద్దు. అయ్యో ఇదేంటన్నయ్య, దండం పెట్టాల్సిన మన ఇంటి ఓనర్ ఫోటోకి దండేశావు. సీమసింహారెడ్డి గారు మన దైవం రా. ఆ ఆళ్లగడ్డ రెడ్డి బారి నుంచి ఆయన బతికించుకోవాలంటే దండేసి దండం పెట్టక తప్ప. అమ్మా తల్లే, బిర్యానీ ఉన్నా, చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా పెడతాలు. సీతాలు ఎవడో బెచ్చగాడు వచ్చాడు, కాసిన బియ్యం. లక్ష్మణ వదినమ్మా, తలుపు తీసుందా? నేను తీసుంచాను, వెళ్ళి. ఎరా లక్ష్మణ్ రేఖలా తలుపు ఎప్పుడు వేసే ఉంచుతావేట్రా? మరేం చేయమంటావు అన్నయ్య, తలుపు తీసి పెడితే చాలు ఆ పక్కింటి శూర్పణకు వచ్చేసి శివసమారెడ్డి అంటే తైజట్లాడుతూ నాకు పిచ్చెక్కిచ్చొస్తుంది. దాని మొహం
వీడేడి భరతుడు ఎక్కడ? భర్త కాదు భరత. ఇదిగో ఎక్కడున్నాను. ఒరేయ్ ఈ ఇంట్లో నిన్ను పెట్టింది అంట్లు తోవడానికి, నా చెప్పులు తోవడానికి కాదు. కొనుక్కున్నాక ఒక్కసారి కూడా తొడుక్కోలేదు, అరగ తీసేస్తున్నావు. నా చెప్పులు నాకు ఎవరా? అన్నయ్య నీ చెప్పులు మాత్రం అడగన్నాయి, ఇంకేమైనా అడిగిస్తాను. వీడు పెద్ద మైసూర్ మహారాజు, ఏం అడిగినా ఇచ్చేస్తట. ఏమన్నా వీడి దగ్గర నా చెప్పులు తప్ప అవి ఇవ్వడం. వస్తున్నానయ్యా. ఎవరా నువ్వు? మగవదిన వెంట పడుతున్నావు? రెడ్డి అయ్యగారు మీరా? మీకు ఇంకా తెల్ల సరే ఈక్నెస్ పోలేదా? ఏదో ఒక రోజున ఈ ఈక్నెస్ వల్లే ఆళ్ళగడ్డ రెడ్డికి దొరికేసేలా ఉన్నా. అయ్యా ఏంట్రా అది? ఇది పాలిష్ అండి, ఇది బ్రష్ అండి, ఇవి చెప్పులండి, ఇది దండం అండి. దండం గురించి కాదురా, నా ఫోటోకి దండేసినాడు ఎవడరా? అయ్యగారండి అదే మరి. సార్ కాపీ తమ్మంటారేటి? వీడెవడు? మా పనోడండి. మీరేంట్రా ఓనర్లా? అవును సార్. కాదండి మీ పనోళ్ళం. మీరే పనివాళ్ళు, మీకో పనివాళ్ళ? నేను అదే చెప్పాను సార్. అయ్యగారండి అదండి. ఇంతకీ కాపీ తమ్మంటారా వద్దంటారా చెప్పండి. కాఫీ కాదురా, బూస్ట్ తీసురా. వాడికి కాదురా, నాకు. బూస్ట్ ఆర్డర్ చేశారు కదా, వెళ్ళి తీసుకురా. ఆహా వైట్ సార్. కంట్రోల్ సార్. ఈ నిద్ర మొహం. ఊరిమిడా పట్టపగలిద్దరంటే కనీసం కాఫీ తాగేటప్పుడన్నా కళ్ళు తెరు. ఆడు బండి దిప్పు మూసుకొని అలాగేంటి? అయ్యా కళ్ళు మూసుకుపోయింది దానికి కాదురా, మీకు. నేను బతుకుండగానే నా ఫోటోకి దండేస్తారా? అయ్యి బాబా అయ్యగారండి, ఆ ఆళ్ళగడ్డ రెడ్డి బారి నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఫోటోకి దండేశాం. ఆళ్ళగడ్డ రెడ్డి కాదు, వాడి బాబు వచ్చినా సరే నేను బతుకుండగా నా ఫోటోకి దండేయడానికి వీల్లేదు. వెళ్ళి తీసేయి. బాగానే ఉంది కదండి, ఉంచుదాం. ఆళ్ళగడ్డ రెడ్డి కాదు, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా సరే మీరు ఎదురుగా ఉండగా మీ ఫోటోకి నేను దండ వెయ్యలేనండి. బాబు నేను వేసుకుంటాను. అయ్యో సింహ. ఎక్కడరా సింహారెడ్డి? అదిగో అక్కడ. ఇక్కడ అదేంట్రా, నేను చంపక ముందు వాడు ఫోటోకి దండేశారు. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదండి. వీడెవడరా? మా ఓనర్ అండి. బిచ్చగాడండి. మా ఓనర్ ఫ్రెండ్ బిచ్చగాడండి. ఓనర్లు మనం, బిచ్చగాడు వాడండి. ఏమండే బూస్ట్ రెడీ? ఎవడికి రా బూస్ట్? ఆ బిచ్చగాడికి. బిచ్చగాడికి బూస్ట్ ఏందిరా? ఏడి నా సీమసింహారెడ్డి? ఎక్కడ ఎక్కడ నా సీమసింహారెడ్డి? చెప్పండి చెప్పండి, ఎక్కడ నా సీమసింహారెడ్డి? అన్నయ్య వైట్ సారీ, అక్కడ బ్యాటరీ ఛార్జ్ అవుతోంది. రే హనుమంతు, ఆ తెల్ల చీర లాగేరా. ఎక్కడ చెప్పండి. ఎత్తికిరా జేటి, ఆ దుశ్శాసన ఎలా లాగడా? పిలిచినారా? 420 అంటే నేను సార్. చెప్పండి. ఇదేంట్రా? ఏంటి? నా నేమ్ ప్లేట్ పక్కన నిరోధ పెట్టింది ఎవరా? మీరే కదండి, వీడి జేబులో ఉన్నాయన్ని తీసి ఇక్కడ పెట్టించి. ఇదైతే మొత్తం తీసే. సరే అండి. అలా చారు జేబులో ఎట్టుకోకండి, అది నేను వాడేసింది. నేను వాడింది ఏదైనా బయట పాడేను, జాగ్రత్తగా దాచుకుంటాను. నీ వైఫ్ ఎందుకు వదిలేసావా? చూడు నీ చొక్కా పెట్టి చూడు. అలాగే నాది కాదు, నీ చొక్కతో చూడు. సార్ నేమ్ బోర్డు వదిలే. అగ్గిపెట్టి నిరోధ పెట్టా. అగ్గిపెట్టా. అగ్గి పెట్టా. ఓ ఇదిగోండి, ఇది పట్టుకో. ఇందులో పుల్లలేరా? మీరు అగ్గి పెట్టాడు గారు కానీ పుల్లలు పుల్లే. సరే ఎందా ఎదవ తెలివితేటలు ఎలగట్లేదండి. అది ఎలగదు, అది నేను వాడింది. చెప్పాను కదా, నేను ఒకసారి యూజ్ చేసింది ఎందుకని పడేయనని. జాగ్రత్తగా దాచుకుంటాను. మేమోసారి బొక్కలేస్తే బయటికి పంపించాం పర్మనెంట్ గా ఇక్కడే. బయట చాలా కష్టాలుగా ఉంది. మిమ్మల్ని దీన్ని డోంట్ టచ్ మీ. నేను రౌడీ అసోసియేషన్ కి లీడర్ ని. నన్ను ఎవరు లోపలేయద్దు, నానే పోతాను. అగ్గిపెట్టి. ఇందాక నన్ను అడగలేదని ఇవ్వలేదండి. ఫోన్ ఎత్తు. హలో. అలాగా సరే, సార్కి చెప్తాను. ఎవరయ్యా? అదే మొన్న మన పోలీస్ స్టేషన్ లో పెళ్లి జరిపించారే ప్రేమ జంట, వాళ్ళ శోభనం చేసుకుందామంటే ఏ లాడ్జిలో రూమ్ ఇవ్వటం లేదట. కొంచెం మీ పోలీస్ స్టేషన్ వాడుకోవడానికి వీలవుతుందా? శోభనం కాదు, తద్దిన పెడితే రమ్మని పుల్రాజు అంటే అలసైపోయింది. నాదే అదే ఫీలింగ్. ఏంట్రా? ఎవరు వచ్చారు? ఎవడాడు? గుడిగాళ్ళని వీళ్ళకి పట్టి చేస్తే గొడవ వదిలిపోతుంది.
ఎవరయ్యా మీరు? మీరు చిరంజీవిని వెంటనే అరెస్ట్ చేయాలి. సచిన్ వెంటనే అరెస్ట్ చేయాలి. అలా తెల్లమొహం వేస్తారేంటండి? నల్లమొఖమే కదా. ఊరుకోవయ్యా నువ్వు మాట్లాడండి. పెళ్లి చూపుల్లో క్రికెట్ ఆడతాడా? పోనీ ఆడితే ఆడాడు గాని ముసలాన్ని నన్ను ఎంపైరింగ్ చేయమంటాడా? అంపైరింగ్ చేస్తుంటే బాల్తో నా తలపగలు కొట్టి శాశ్వతంగా మంచాన పడేట్టు చేస్తాడా? అరెస్ట్ హిమ్. నీ సంగతి సరేనయ్యా. నేను పెద్ద ఆఫీసర్ని, నా కూతుర్ని పెళ్లి చూపులు చూసుకుంటానని వచ్చి బోడి వెధవా నన్నే కిడ్నాప్ చేస్తానని బెదిరిస్తాడా? వెంటనే చిరంజీవిని అరెస్ట్ చేయాలి. సచిన్ వెంటనే అరెస్ట్ చేయాలి. ఏంటి చిరంజీవిని సచిన్ని అరెస్ట్ చేయాలా? యా. అంత పెద్ద ఎదవల్లా కనబడుతున్నా మేము మీకు? బహువచనం ఎందుకు లేండి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు నేనేం చేయాలరా? రిజైన్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతులేదండి. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మమ్మల్ని మాట్లాడిస్తే కదా. ఇదిగో చిరంజీవి ఫోటో, సచిన్ ఫోటో. ఎట్టట్టా ఇతను చిరంజీవా, ఇతను సచిన్నా? అరే పేర్లు బాగున్నాయి కానీ ఇళ్ళ పట్టుకుంటే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంటావా? మోషన్ వస్తుంది, కమిషన్ వస్తుంది. మీరు పట్టుకోండి, నాది నేను పట్టుకుంటా. పదండి. ఏమండి మీరు ఇక్కడ కూర్చుంటారా? పదండి. సినిమా స్టార్ట్ అయి ఉంటుందేమోనే. బాల్కనీ టికెట్స్ ఇవ్వండి. అక్క, కాలేజ్ డుమ్మా కొట్టి సినిమాకి రావడం హాస్టల్ వార్డెన్ కి తెలిస్తే కోపడుతుందేమో. అంటే నువ్వు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోయి డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? అసలు నువ్వు నిజంగా డాక్టర్ అవ్వాలనుకుంటే శంకర్ దాదా సినిమా చూసి నేర్చుకుందు గాని పద. అరే సారీ అండి, ఇవి అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్. రేపు రండి. అడ్వాన్స్ బుకింగ్ టికెట్సా? అదేంటి, టికెట్స్ చూసి తీసుకోలేదా? అడిగి తీసుకున్నాను. సరేలే, టికెట్స్ వాపస్ ఇచ్చి కాలేజ్కి వెళ్దాం పద. అటు చూడు. రేయ్ షో స్టార్ట్ అయిపోయినట్టుందిరా, నువ్వే లేట్ చేసావు. ఎక్స్క్యూజ్ మీ, మీది బాల్కనీ టికెట్సా? అది 10 రూపీస్ టికెట్స్. 10 రూపీస్ టికెట్సా? అంటే మా చిరు నేను కొంచెం దగ్గర నుంచి చూసుకోవచ్చని 10 రూపీస్ టికెట్ కొనుక్కున్నాం అనమాట. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తాం. మా ఫ్రెండ్స్ అంతా 10 రూపీస్ క్లాస్ లో ఉన్నారు. సో మేము కూడా వాళ్ళతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాం. మా దగ్గర బాల్కనీ టికెట్స్ ఉన్నాయి. మా టికెట్స్ మీరు తీసుకొని మీ టికెట్స్ మాకు ఇస్తారా ప్లీజ్? పాప అమ్మాయిలు రా, ఇచ్చేద్దాం. ఇవ్వండి ప్లీజ్, మీ ఫ్రెండ్స్ చెప్తారు. మా అన్నయ్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు, లేడీస్ కి గౌరవం ఇవ్వండి అని చెప్పేసి, అందుకే ఇస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యు వెల్కమ్. రే బండి పార్క్ చేసినారా? సరే. పద పద, వాళ్ళు మళ్ళీ టికెట్స్ లాక్కుంటారేమో. పద పద. మళ్ళీ వచ్చారేంటి? బ్లాక్ టికెట్సా? కాదు, ఎల్లో టికెట్స్. నోరు మూసుకోవయ్యా. అబ్బో, పని చూసుకోవయ్యా. అన్నయ్య సినిమాకు ఇంత లేట్ గా రావడమా? చిచి చిచి, నా లైఫ్ లో ఫస్ట్ టైం. అన్నయ్య సారీ అన్నయ్య. అన్నయ్య నువ్వు యాక్టర్ గానే కాదు, యాక్టర్ గా కూడా అదరగొట్టావనా. హ్యాపీ బర్త్డే టు యూ అన్నా. పదరా, సినిమా స్టార్ట్ అయింది. వస్తున్నా. సారీ సార్, ఇవి అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్. రేపు రండి. రేపు రావాలా? మేము చిరంజీవి అభిమానం బాబు. ఈ రోజు చిరంజీవి బర్త్డే, కంపల్సరీ ఈ రోజు చూడాల్సిందే. అవి బాల్కనీ టికెట్లు సరిగ్గా చూసుకో. బాల్కనీ టికెట్సే సార్, కానీ రేపటివి. రేపు రండి. ఏది అమ్మ నా రాణి కాసుల రంగమ్మలు, వాళ్ళ సంగతి తర్వాత చెబుదాం. అన్నా ఈ టికెట్లు నీ దగ్గర నుంచి మమ్మల్ని ఎలాగైనా చేసి లోపల పంపించు. కుదరదండి. అది కదా, అది కదా. ప్లీజ్ ప్లీజ్. కుదరదని చెప్పాను కదా. కుదరదని చెప్పాను కదా. వెళ్ళండి. అన్న అది కాదు, ఏ మూల కూర్చోబెట్టాలి? అన్నయ్య చిరంజీవికి తమ్ముళ్ళం, మెగాస్టార్ కి జయ్యంటాం. హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య. చిరంజీవికి తమ్ముళ్ళం, మెగాస్టార్ కి జయ్యంటాం. హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య. ఇవాళ నిండుగా భలేగా పండుగ, చిరు చిరు నవ్వుల వెల్లువలు. ఆంధ్ర సీటెడ్ నైజామాబాద్ అదిరింది నీ రికార్డ్స్తో. నీకే ఎదురు లేదు ఇచ్చేవో సందేశం, కంటి చూపు ఐదారు చూపగా పాటిస్తాం నీ ఆదేశం. చిరంజీవికి తమ్ముళ్ళం, మెగాస్టార్ కి జయ్యంటాం. హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య. అన్నయ్య
స్నేహం కోసం పుట్టావు రుద్రవీణనే మీటావు ఆపద్బాంధవుడయ్యావు స్వయం కృషితో నీ వెతికావు మగ మహారాజుగా మారావు యముడికి మొగుడి కొదమ్మ సింహం హిట్లర్ ఛాలెంజ్ కరాన్న మొగుడు మాస్టర్గా బోధించావు యాక్టర్గా రాణించావు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ 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 చిరంజీవికి తమ్ముళ్ళం మెగాస్టార్కి చెయ్యంటాం హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య అన్నయ్య Work that body, come on, make sure you don't hurt nobody. Yes, girl, be my lady. Come on, girl, I wanna rock you, baby. Come on, baby, what? ప్రపంచ ప్రేక్షక గుండెల్లో ఖైదీ నువ్వే అయ్యావు సినిమా జగత్తుకే ఎంతవి నడకల్లో నటరాజులే నవ్వుల్లో నెలరాజులే గ్యాంగ్ లీడర్ త్రినేత్రుడు విజేత ఠాకూర్ జగదేక వీరుడు రక్తదాన కర్ణుడివేలే నేత్రదాన జ్యోతివి నీవే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ 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 చిరంజీవికి తమ్ముళ్ళం మెగాస్టార్కి చెయ్యంటాం హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య చిరంజీవికి తమ్ముళ్ళం మెగాస్టార్కి చెయ్యంటాం హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య ఇవాళ నిండుగా భలేగా పళ్ళుగా చిరు చిరు నవ్వుల వెల్లువలు ఆంధ్రా సీడెడ్ నైజామాబాద్ అదిరింటి నీ రికార్డ్స్తో నీకే ఎదురు లేదు ఇచ్చేవో సందేశం కంటి చూపు ఐదారు చూపగా పాటిస్తాం నీ ఆదేశం చిరంజీవికి తమ్ముళ్ళం మెగాస్టార్కి చెయ్యంటాం హ్యాపీ బర్త్డే టు యూ నీకు అన్నయ్య అన్నయ్య మెగాస్టార్ 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 we love you we love you we love you ఎక్క మళ్ళీ చెప్పాలంటే సాయంత్రం బిర్యానీ పెట్టిస్తా సార్ మమ్మల్ని ప్లీజ్ సూపర్ చెప్పావరా వీళ్ళిద్దరు చిరంజీవి సినిమా వాళ్ళ దగ్గర దొరుకుతారని నాకు ప్రమోషన్ గ్యారంటీ రోయ్ అబ్బా స్వామి అజ్ఞాన శర్మలా చెప్పారండి థ్యాంక్స్ ఎక్కు జరగండి రా ఇంకెక్కడ జరగమంటారు సార్ డ్రైవర్ సీట్లోకి వెళ్ళిపోమంటారా పోనీ బాబు ఏమైంది సార్ ఎనీ ప్రాబ్లం యూనివర్సల్ ప్రాబ్లం ఓ యూరినరియా నేను ఇప్పుడే వస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు జీప్ దిక్కుని చూడు నేను దిగొచ్చండి తెలుసులేవా సిగరెట్ కోసమేగా దిగు ఫస్ట్గా అబ్బో జీప్ తీరా ఏంటి తీసేది తీసేముంది జిప్పు జిప్పు కదా జీపు ఇంకెక్కడ ఉంది జీపు అవును రే జీప్ ఎదురా నో పార్కింగ్ దగ్గర పెట్టారు ట్రాఫిక్ పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారు మరి వాళ్ళిద్దరిని దిక్కకుండా చూడమన్నారు కదా దిగుతుంటే నేనే వద్దన్నాను నిన్ను నా పక్కన పెట్టుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి వేసుకున్నాయి బూట్లు అయినా మీరు కొట్టుకోవడం ఎందుకులేండి అక్కడ పోసారు కదా వాళ్ళ చెప్పులు కొట్టుకొస్తున్నారు కొట్టనాక తెలుస్తున్నారు వాళ్ళకి ఇలాగా తాగుతూ గుత్తు పని చేస్తుంటే మొక్కలు బాగుంటా రే 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 ఈ బ్రాండ్ కాదురా మొక్కలకు పోసేది అందుకే మొక్కలు పాడైపోతున్నాయి వేధవాని వేధవా పడగా 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 మొక్కలకు మందు పోస్తావేంట్రా మొక్కలైనా కుక్కలైనా నా ఇంట్లో మందుతో పెరగవలసిందే నా రీసెర్చ్ ప్రధానాంశం అదే టైంకి వచ్చావు మందు కొడదాం రా నువ్వు తేరా ముందుకి ఇదే టైము రానికి ఎదురు చెప్తాను దుకాణం తెరిచావా ఏం తీసుకుంటావురా విభ్రాజనంలో ఏం కావాలి నీకు విభ్రాజనమా అంటే ఏమిట్రా ఏదైనా కొత్త రకమైన టిఫినా విభ్రాజనం అంటే టిఫిన్ కాదురా వి అంటే విస్కీ బ్రా అంటే బ్రాందీ జీ అంటే జిన్ను రా అంటే రమ్ము బో అంటే బొంగేం కాదు ఇలా ఎవరా వెళ్ళి తిన్నారు కావడం బట్రా మీరు ఎప్పుడు తాగడమే గానీ తినడమేంది సార్ కొత్తగా ఆయనకి వెళ్ళా
నువ్వు ఈ జన్మలో మారవురా. అయినా పొద్దున్న మందు ఏమిట్రా? కాఫీయో టీయో తాగాలి కానీ. పొద్దున్నే పాలు పంచదార టీ అంటే చిరాకురా నాకు. అదే విదేశాల్లో అయితే విస్కీతో స్టార్ట్ అవుతుంది దినచర్య. వాడిది గుడ్డేం కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? పొద్దున్నే ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చుని మందు కొట్టి మత్తుగా పడుకోమనా? కాదు, ఆఫీసుల్లోనే తాగి ఆనందంగా పనిచేయండి అని. ఆఫీసుల్లో తాగితే ఆనందంగా పనివాడు చేస్తాడ్రా. ఆదమరిచి మత్తుగా నిద్రపోతారు. అక్కడే పొరపాటు పడుతున్నావు నువ్వు. మైండ్ టెన్షన్గా ఉంటే వర్క్ ఏం చేస్తారా? అదే మందు కొట్టావనుకో మస్తుగా వర్క్ చేసుకోవచ్చు. నా రీసెర్చ్లో తేలిన విషయం అది. రీసెర్చ్ దానికి ఎగ్గా 24 గంటలు మందు కొట్టడానికి ఇదొక సాకు. నో. మందు మనుషుల మీద చూపెట్టే ప్రభావమే ఇతర ప్రాణుల మీద చూపెడుతుందా లేదా అనేదే నా రీసెర్చ్ ప్రధానాంశం. రే ఏంట్రా పోయడం? మందు పోస్తున్నావా తీర్థమా? ఇలాగే ఏంట్రా వాళ్ళు నాకంటే ఎక్కువ తాగుతున్నావు, ఏమైంది? సోడా తక్కువైంది. ఒరే సోడా ఉండడానికి అది మందు గ్లాస్ కాదురా, మందు బాటిల్. దాంట్లో సోడా ఉండదు, తాగొద్దు. ఎందుకు తాగొద్దు? ఎందుకు తాగొద్దు అంటే సోడా లేని మందు ఆడదిక్కు లేని ఇల్లు లాంటిదిరా. రే మందు భర్త అయితే సోడా భార్య, పిల్లలు నీళ్లు, ఇవన్నీ కలిస్తేనే అమృతం ఆనందం. అదేరా నా బాధ. నా కొడుకు ఆ మల్లికార్జున్ గాడి కొడుకు పెళ్లి చేసుకోకుండా సోడా లేని రాకుమారుల్లా మిగిలిపోతారనేదే నా బాధ. నీ బాధ అయితే నీ పిల్లలు పెళ్లికి ఒప్పుకోలేదన్నమాట. అలాంటప్పుడు మల్లికార్జునరావు గారు నువ్వు కలిసి తాగవలసింది విస్కీ కాదురా, మరి విషం. విషమా? విషం అంటే విషం కాదులేరా, విస్కీయే, మత్తు మందు. ఒరే ఆ రీసెర్చ్ బాటిల్ ఎలాగే? ఇదిగో మోస్ట్ పవర్ఫుల్ మందు. 10 సంవత్సరాలు భూమిలో పాతి పెట్టాను, 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. అర్థమైందా? మన ఇంట్లో కుక్కకు పోసాను, వారం రోజులు లేవలేదు. పక్కింట్లో పులికి పోసాను, 10 రోజులు లేవలేదు. నువ్వు మనిషి కాబట్టి 10 గంటల దాకా లేవు. ఫుల్గా తాగి ఆ మల్లికార్జునరావు గారు నువ్వు మత్తుగా పడుకోండి. మీ పిల్లలు పెళ్లి అయ్యాక లేవండి. వాడి మందు. కొడుకు పెళ్లి తండ్రి తాగుడుకు వచ్చిందంటే అర్థం ఇదే. వస్తారా రే? తాళెప్పుడు కడతాడో నేను తాగుడు. ఏ నిమిషానికి ఏమి జరుగును అనయ్య. మా ఏకాంతంలో కూడా పక్కనే కూర్చుని పాదశావేంట్రా? ఆ పక్కకు పోయి పండు తిను. ఏ మహాప్రసాదం. వెళ్తే మాకు మహాప్రసాదం. కానీ నువ్వు పండుచ్చు పక్కకి వెళ్ళమన్నా నేను వెళ్ళనన్నయ్య. సార్ పార్సిల్. ఏమై ఉంటుంది లక్ష్మణ? ఆ సమరసింహారెడ్డి లేపేయడానికి ఆళ్ళగడ్డ రెడ్డి టీవీ బాంబు పంపించుంటాడు. టీవీ బాంబు? అయ్యి బాబోయ్, మామిడి పళ్ళ సీజన్ కదా, మ్యాంగోస్ పంపించుంటాడు. మ్యాంగోస్? వదిలే జాగ్రత్త. మ్యాంగోస్ బాంబూస్ తొందరగా ఓపెన్ చేయబే, టెన్షన్ పెరిగిపోతుంది. రసాలు ఉంటాయి. పడుచు పిల్ల, ఇంకో పడుచు పిల్ల. మీరా? ఎవరై పెట్టి బొమ్మలు? వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది. పెట్టి బొమ్మలు కాదండి, వీళ్ళు మన అమ్మాయిలు. అవును అమ్మాయిలే. ఈ పెట్టి అవతారాలంటే మీ హాస్టల్లో ఏదైనా నిలువు దోపిడీ జరిగిందా? అది కాదు నాన్న, మా హాస్టల్ వార్డెన్ మమ్మల్ని బట్టలు కూడా సరిగ్గా వేసుకోనీయకుండా ఈ బుట్టలో వేసి పార్సల్ చేసింది. ఏ మళ్ళీ ఏదైనా అలర్ చేశారా? మా మేడం చాలా పిసినారు బాబాయ్. ఆవిడ టవల్ కూడా కట్టుకోదా? చిచి, అది కాదు బాబాయ్. 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 1 రూపాయి ఇస్తుంది. దానివల్ల మనకేంటమ్మా నష్టం? అసలు ఏంటంటే నాన్న, ఆ పిసినారి ఎగ్జామ్ లో 100 మార్కులు ఇవ్వాల్సిన నాకు 1 మార్క్ ఇచ్చింది. ఏమ్మా నీ సంగతి ఏంటి? మీ మేడం కూడా పిసినారిదేనా? కాదు నాన్న, మా మేడంది జాలిగుండే. ఎంతొద్దన్నా ఎప్పుడు ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటుంది. అలాగా? మహాతల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఇంతకీ ఏం దానం చేసిందమ్మా? ఆ మహాతల్లి ఎంత చెప్పినా వినకుండా నా తీసి దానం చేసి పంపింది. దొందే మళ్ళీ మామూలే. ఇంకో కాలేజీ హాస్టల్ ఫీజులు డొనేషన్. ఏం పర్వాలేదు, మీ నాన్నగారు మిమ్మల్ని మరో మంచి కాన్వెంట్ కాలేజ్ లో చేరుస్తారు. పదండి. కాన్వెంట్ కాలేజీ అంట. నౌకర్లు అనుకుంటున్నావా, నవాబులు అనుకుంటున్నావా? ఇప్పటిదాకా ఆడలవ కుశలు అనుకున్నా, కాదు వాలి సుగ్రీవులే. 2 monkeys with towels. లక్ష్మణ అన్నయ్య వస్తున్నా. అయ్యో పోయావా? యాక్టింగ్ చాలా. అయ్యో పోయావా? రాళ్ళపల్లి రావా మళ్ళీ? అయ్యో ఆ అరుపేమిటే? దేవుడిచ్చిన ఆయువు ఉంది కాబట్టి లేచాను, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి శాశ్వతంగా శవం అయిపోయేవాడిని. ఏమండి మీరు మధ్య మధ్యలో లేస్తే మాకు ఏడు పేర్చినట్టే ఉంటుంది. తర్వాత మాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కట్ చేస్తారంటే మేము ఊరుకో. బాబు మీరు వెళ్ళి ఆ 2వ శవం దగ్గర ఏడవండి, నేను మా ఆయన దగ్గర ఏడుస్తాను. వాళ్ళ ఏడుపు సంగతి వాళ్ళు చూసుకుంటారు, నీ ఏడుపు ఏంటో చెప్పు. ఏమండి పూజ చేస్తుంటే హారతి ఆరిపోయింది, భయంగా ఉందండి. హారతి ఆరిపోయింది, తాళి జారిపోయింది, ఇలాంటి మాటలు
చెప్పావంటే చచ్చి ఊరుకుంటే తర్వాత నీ ఇష్టం. రామ అలాంటి మాటలు మాట్లాడకండి. ఏమండి, అబ్బాయి పెళ్లి చేయడానికి ఇది ఒక్కటే మార్గమా? సుబ్బి పెళ్లి ఎంకి సావుకు వచ్చిందని నా కొడుకు లాంటి సన్నాసి పుట్టినందువల్లే ఈ సామెతలు పుట్టాయి. అంతేనంటారా? అంతే, ఇంతే. ఏమండి ఏమండి ఏంటే అరుపేంటే? ఎవడో చచ్చినట్టు? ఓ నేనే చచ్చాను కదా. ఏంటో చెప్పు. నాకు మీరు నిజంగానే చచ్చిపోతారేమో అని భయంగా ఉందండి. ఇందాక కుంకుమ పొట్టు పెట్టుకుంటుంటే చేతిలోంచి జారి మొత్తం నేలపాలయ్యింది. ఏమండి, ఆ ఎండెండబ్బా అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే తాగి చేస్తానని బెదిరించడానికేగా తెచ్చారు. కొంప తీసి అది కానీ తాగలేదు కదా? ఇంతవరకు తాగలేదు, ఇప్పుడు తాగుదాం అనుకుంటున్నాను. నీ బాధ పడలేక. తాగమంటావా? రామరామా అవేం మాటలండి. అయినా ఈ చావు నాటకం ఏమిటి? రేయ్, మన అబ్బాయిలు వచ్చే టైం అయింది, శవంలో పడుకో. కృష్ణవేణి, ఇంకా ఏడుద్దామే. ఏడుద్దాం. యావండి యావండి ఏడవండి, లేవండి యావండి. ఏంట్రా ఇది? నాకు అర్థం కావట్లేదురా. రారా లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మా మమ్మీ, అమ్మా మమ్మీ, ఈ ఘోరం ఎలా జరిగిందమ్మా? ఇద్దరికి ఒకేసారి ఎలా జరిగింది మమ్మీ? నేను చెబుతాను బాబు, వాళ్ళిద్దరి చావుకి మీరే కారణం. మేమా? వాడు తెచ్చిన పిల్లల్ని పెళ్లి చేసుకోలేదని కలత చెంది చనిపోయారు. వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే వాళ్ళు తెచ్చిన పిల్లల్ని వెంటనే పెళ్లి చేసుకోండి బాబు. కానీ మేము మాల్లో ఉన్నామే. అంతగా కావాలంటే 40 రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటాం. అయితే ఇప్పుడే 40 రోజుల తర్వాతే చేస్తాం. ఇలా నటించి వాళ్ళ పెళ్లి చేయడం మీ వల్ల కాదు గానీ వాళ్ళ ప్రేమలకి వాళ్ళని వదిలేయండి. వాళ్ళ జన్మలో పెళ్లి చేసుకోరే. మీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు. స్వామి అయ్యా, నా రెమ్యునరేషన్. బాబు, వీళ్ళు ఈ జన్మకు బాగుపడరు. మా డబ్బులు వీళ్ళు ఎవరు తీసుకొచ్చారా? యాక్టింగ్ తక్కువ, అమౌంట్ ఎక్కువ. అయ్యో, 40 రోజుల తర్వాత మళ్ళీ చచ్చిపోతాం, అప్పుడు ఏడ్చి తీసుకెళ్ళి డబ్బులు. అయ్యా, మీరు చచ్చేది ఎప్పుడు, మేము ఏడ్చేది ఎప్పుడు, మా డబ్బులు వచ్చేది ఎప్పుడు? ఏంటమ్మా ఈ నాటకాలు? ఆ నాటకాల సంగతి సరే, ఈ కొత్త అవతారాలేంట్రా? పెళ్లికి 1000 అబద్ధాల్లాగా ప్రేమకి 1000 అవతారాలు. స్వామి 6th క్లాస్ లో 7th క్లాస్ లో ప్రేమలు ఏమిట్రా? అయినా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎలా గుర్తుపడతారు? ఓల్డ్ స్టూడెంట్స్ స్కూల్ ఫంక్షన్ ఉంది కదా, అక్కడ తప్పకుండా వస్తారు. నా లవర్ కి కుడికాల మీద పుట్టుమచ్చ, నా లవర్ కి ఎడంకాల మీద పుట్టుమచ్చ. వాటిని చూసి గుర్తుపడతారంట. మీవి పిల్ల చేష్టలో పిచ్చి చేష్టలో మాకు అర్థం కావడం లేదురా. ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ కి అమ్మాయిలు రాకపోతే, ఒకవేళ వచ్చిన వాళ్ళకి పెళ్లిళ్ళు అయి ఉంటే? వాళ్ళు రాకపోతే, ఒకవేళ వాళ్ళకి పెళ్లిళ్ళు అయి ఉంటే వెంటనే వచ్చి మీరు చూపించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటాం. డిస్టర్బెన్స్. హలో ఏమండి, నేను ఏం చేస్తున్నారు? భోజనం చేశారా? చేశాను. మరి మందులు వేసుకున్నారా? వేసుకున్నాను. సరే, మీ ఆరోగ్యం జాగ్రత్తే. అలాగే. ఏమండి మరి రేపు మన్మత ఎప్పుడో 2 పుష్కరాల క్రితం రేపు చేసిన పాపానికి సుప్రీంకోర్టు లాగా శిక్షిస్తున్నావు కదే, పెట్టేవే. నమస్కారం అండి. ఎవరు వచ్చినట్టున్నారు, పెట్టేవే. రావయ్యా రఘునాథరా, నీతో ఒక అర్జెంట్ పని పడిందయ్యా. ఏంటది సార్? మన యాదగిరి అందాల పోటీల కోసం అమ్మాయిలు తీసుకొస్తుంటే కుకట్పల్లి సేవని లోపలి తోగుతున్నట్టండి. నాకు చెబుతావేట్రా? ఎదురుగా ఈయన పెట్టుకొని ఇదిగా ఆ పని కాదు చూడబయ్యా. బాలే ఉన్నారు సార్, ఈయన రిటైర్ అయిపోయాడు కదా. అవును కదూ, నిజమే. అవును, రిటైర్ అయిపోయిన తర్వాత ఈ డ్రెస్ ఏమిటి, అవతారం ఏమిటి? రిటైర్ అయిపోయిన డ్రెస్ మీద మోస్తలేదు, అందుకే వేసి తిరుగుతున్నాడు. నువ్వు మోస్తావా? హలో, కుక్కడపల్లి వేస్తాయనా? నేనయ్యా రఘునాథ్ని మాట్లాడుతున్నాను. రిటైర్డ్. రాత్రి యాదగిరి అని అతన్ని ఎవరినో అరెస్ట్ చేసామంట కదా, అతన్ని వెంటనే రిలీజ్ చేయి. ½ అన్ అవర్లో నా ముందు ఉండాలి, సరేనా? రిటైర్ అయినా పవర్ తగ్గలేదురా. మరేమనుకున్నారు? సరే, అవును గాని నిన్ను పిలిపించింది ఎందుకంటే ఆ రామచంద్ర ఇల్లు కబ్జా చేయించాలయ్యా. బాలే ఉన్నారు దేవా. రిటైర్ అంటే ఏంటి? ఖాళీ టైర్ తో సమానం. ఈయన కాపని చెప్తారేంటండి మీరు? అవునయ్యా, నువ్వు రిటైర్ అయ్యావుగా, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఇంకొకళ్ళకి అప్ప చెబుతాలే. ఏంటి సార్ మాట్లాడితే రిటైర్ అంటారు? మీరు బెదవాళ్ళు రామాటాకి దగ్గర అమ్మాయిల బిజినెస్ చేస్తున్నప్పటి నుంచి నేను మీ సొంత మనిషిలాగానే సేవ చేస్తున్నాను కదా. అసలైనా మీరు రిటైర్మెంట్ కాకుండా నాకు రిటైర్మెంట్ ఏంటి? సర్లే, నువ్వు వెళ్ళా రామచంద్ర ఇల్లు కబ్జా చేయించుకురాపు. వెళ్ళి సార్, మీరు ఒక్కరే వెళ్ళకండి, అసలే రిటైర్ అయ్యారు. మా మనుషులను కూడా తీసుకెళ్ళండి. సార్, అయినా ఈడిగా చెప్పారేంటి నా పని? నేను చూసుకుంటా. వెళ్ళు. ఇంట్లో వీర లెవెల్లో ఛాలెంజ్ చేసి వచ్చాం కానీ స్కూల్ ఫంక్షన్స్ కు మన లవర్లు వస్తారో రారని భయంగా ఉంది. వ్యాలంటైన్స్ డే రా, గర్ల్ ఫ్రెండ్ తో రాలేమో. నో ప్రాబ్లం రా కూర్చో, నేనున్నానుగా, కూర్చో. ప్రతిదానికి భయపడుతుంటాం. ఏం తిందాం? ఫుడ్. నేను గడ్డి అనుకున్నానులే. వాటర్ మాత్రం అడగకుండానే తెస్తారు.
ఆర్డర్ ఇస్తే మాత్రం అరగంట వరకు కనబడరు. 2 థమ్స్అప్ తీసుకురా. చిరు అన్న అదే తాగమన్నాడుగా. రేయ్ ఆ లవ్ జంట చూడరా, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎంత ఆనందిస్తున్నారో. రేయ్ ఈ వ్యాలంటైన్స్ డే మన లవర్స్ దొరికిన తర్వాత వచ్చుంటే ఎంత బాగుండేదో కదా. నిజమేరా. ఒరేయ్ అందం నడవడం ఎప్పుడైనా చూసావారా? లేదురా. అక్కడ చూడరా. రే ఈ అమ్మాయిని టీవీలో చూసాను రా. యాంకర్ని టీవీలో కాకపోతే ఫ్రిడ్జ్ లో చూస్తారా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్. ఐమ్ యాంకర్ రుతికా రాణి. మీ ప్రేమ జంటల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. హాయ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హలో. హాయ్ హాయ్. వేర్ ఆర్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్? మిస్డ్ ఇన్ 6th క్లాస్. మిస్డ్ ఇన్ ద 7th క్లాస్. వాట్? చిన్నపిల్లల వయసులో విడిపోయాం, పెళ్లిడి వయసులో వెతుక్కుంటున్నాం అడ్రస్ కోసం. పదరా. చాలా. ఏంటిది విచిత్రంగా ఉంది. హలో. ఏంటండి? చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్సా? వాళ్ళని ఇప్పుడు వెతుకుతున్నారా? పట్టుకోగలరా? ఇస్ ఇట్ పాసిబుల్? మెగాస్టార్ చిరంజీవి అభిమాని, ఏదైనా పట్టుదలతో సాధిస్తాను. ఓ గ్రేట్. మరి మీరు? క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ అభిమాని, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధిస్తాను. ఆల్ ది వెరీ సక్సెస్ టు యు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కోడి పెట్ట బాగుంది. నెక్స్ట్. ఒరేయ్ నాకు చిన్న ఐడియా వచ్చిందిరా. మన చిన్ననాటి లవర్స్ దొరకాలంటే ఈ యాంకర్ మనకు ఉపయోగపడుతుందేమో అనిపిస్తుందిరా. రేయ్ గుడ్ ఐడియా రా. అడ్రస్ ఇస్తున్నావా? పద పద. ఇల్లు కబ్జా చేసుకుంటే చేసుకుంటారా, దానికి మమ్మల్ని ఎందుకు రా కట్టేయడం? నోరు మూసుకొని పడుండు. అరే ఆ ఆళ్ళగడ్డ మనుషులేమో ఇంటి ఆయన కోసం, ఆ జేపీ గాడి మనుషులేమో ఇంటి కోసం. భలే ఉందన్నయ్య. సార్ నేను ఎక్కడి నుంచి పోవాలి? నిన్ను కట్టేయడం ఎందుకు? నిన్న ఎక్కడుంటే అక్కడ ఉంటావుగా. వెళ్ళు పక్కన నిలబడు. నిన్ను కట్టేయడానికి తాడుదండగా వచ్చి ఇక్కడ కూర్చొని చెప్పు కాలు చేసుకో. ఈ సామాన్తో పాటు మనల్ని కూడా లారీ ఎక్కిస్తారా? నన్ను ఎక్కిస్తారు, నిన్ను ఎక్కించకపోయినా నాతో వస్తాం. ఐ సీ. ఆ మూల బీరువా ఉంది, అందులో క్యాష్ కూడా ఉంది. ఈ ఒక్క దోపిడి నాకు బాగా నచ్చింది. సోఫా ఎత్తుకుపోతున్నారండి. నీ పొంద సోఫాలో ఊర్మిళ్ళు ఎత్తుకుపోతున్నారు. వెళ్ళి కాపాడరా. ఎందుకన్నయ్యా కాకల కార్యం కబ్జా వాళ్ళు తీరుస్తారన్నట్టు? అది ఎక్కడుంటే ఏంటి నిద్రపోవడానికి? నాకు నా అన్న ముఖ్యం. వాళ్ళు తీసుకెళ్తున్నది నీ పెళ్ళానిరా. అయితే అయింది. వదిన్ని తీసుకెళ్తే టెన్షన్ పడాలి కానీ దాన్ని తీసుకెళ్తే టెన్షన్ ఏంటి? నాకు నా అన్న ముఖ్యం. ఓరి నీ అన్న భక్తి పాడుగాను. ఒరే భరత, ఆ దిక్కుమాలని చెప్పులు తొడవడం మాని నువ్వైనా మీ వదిని కాపాడరా. అన్నయ్య మీ చెప్పులు ఎవరైనా తీసుకెళ్తుంటే వెళ్ళి కాపాడమంటే కాపాడతాను, కానీ మరొకరిని కాపాడమంటే నా వల్ల కాదు. సారీ. ఏమిటి రామచంద్రయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, నన్ను కట్టేసిన ఈ తాడు ఏ కంపెనీ తయారు చేసిందా అని. ఇందులో ఆలోచించడానికి ఏముంది? లాగి చూస్తే పోలా. ఆ తాళ్ళు అయితే వదిలి తాడు తెగుతుంది. నేనెవరో తెలీదా? మా పక్కింట్లో ఉంటాడు. మెట్రోలో వంటలు చేసేవాడు. మా బ్యాచ్. కట్టే కట్టే. మిలిటరీ వంట కట్టేసావా? రౌడీలు ఉన్నారు, జాగ్రత్త. ఏం పర్లేదు, వాడు చూసుకుంటారు. జాగ్రత్త. తలుపు తీసుంటే ఈ అమ్మ కడుపు మాడ లోపల దూరేస్తుంది. జేపీ గడి పేడ ఎప్పుడు తిరగడవుతుందో. పెద్ద వెలనైపోయాడు. కుక్క పందిలాగా ఉంది, వాడేమో పంది కుక్కలాగా ఉన్నాడు. కేసు మీరు తీసుకెళ్తారా మాకు ఇస్తారా? రిసెప్షన్ లో ఇస్తాడు. ఏమండి ఆ కుక్క నాకు నచ్చిందండి, పెంచుకుంటానండి. ఆ కుక్క నాకు ఇప్పించరా? వదినా, అది అడవిలో జింక కాదు, ఆల్ స్టేషన్ కుక్క. అదే నాకు కావాలి. ఏమే ఈ పక్కనున్న మొక్క తెచ్చమంటేనే తెచ్చవలేని స్థితిలో ఉన్నాను. ఆ కుక్కను ఎక్కడ తెచ్చవగలనే? అయినా ఏ టైములో ఏది అడగాలో తెలియకే మీ ఆడాళ్ళు రామాయణ భారతాలు సృష్టించారు. నువ్వు ఇంకో చరిత్ర సృష్టించాలనుకోకు. కాస్త ఈ యాంకర్ అడ్రస్ చెప్తారా? యాంకర్ అడ్రస్ చెప్పను, చూపిస్తాను. మీరు కట్లిపు తీయండి. సరే గాని ఇంతకీ ఈ కట్ల ఎవరు కట్టారండి? హలో, నేనే. నువ్వా? అంటే నీకు తెలుసా? చిన్నప్పటి క్లాస్మేట్, స్లేటు, పెన్సిల్, ఈ అప్పు పప్పు ఇంతకు నువ్వెవర్రా? ఒరే రాము, నేను రా, నీ చిన్నప్పటి క్లాస్మేట్ చిరుని. ఒరే నువ్వు గుర్తుపట్టావా? నువ్వు చిరంజీవి? అవునరా, మర్చిపోయావా? అవును, చిన్నప్పుడు రక్తం చూస్తేనే కళ్ళు గిర్రం తిరిగి పడిపోయేవాడివి. ఇప్పుడు ఈ రౌడీజం ఏంటి? ఇంతకు వీళ్ళని ఎందుకు కట్టేశావు? సారీరా, మీ వాళ్ళని తెలియక కట్టేశారు. ఇప్పుడు తెలుస్తుందిగా. రేయ్, లోపల ఉన్నారు, అందరూ బయటకు వచ్చేయండి రా. రేయ్ కట్లిప్పి వెళ్ళరా. ఓకే, విప్పేస్తాను. వీళ్ళే రౌడీలో సరిగ్గా కట్టం కూడా చేత కాదు. ఇలా ఎవరా?
సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఈ యాంకర్ అడ్రస్ ఎక్కడో. ఈ యాంకరా మా ఇంట్లోనే ఉంటుందయ్యా. పదండి వెళ్దాం. నువ్వు వెళ్ళ తీసుకెళ్లిపోతే ఆ రౌడీలు వచ్చి మళ్ళీ మమ్మల్ని చెత్త కొడతారు. ఈ హీరోలు మా ఇంట్లోనే ఉంటారు, నువ్వు వెళ్ళాలి. అది కాదు సార్, మేము మీరెవరో ఎందుకు వచ్చారో అన్ని పైన రూమ్ లో కూర్చొని తీరిగ్గా డిస్కస్ చేసుకుందాం. నడవండి. కూర్చుని మాట్లాడుకోవాలి. ఆ సోఫా బాబు ఇలా ఇరుక్కుపోయాం. అయితే వద్దులే, అది నిద్రలేస్తే నా నిద్ర పట్టదు. లారీలోనే ఉండని. అయ్యి బాబు వస్తున్నా అన్నయ్య. ఏమేశా సరే రఘునాథ, నువ్వు సర్వీసులో ఉండగా నాకెంతవరకు ఉపయోగపడ్డావేమో గాని రిటైర్ అయినాక మాత్రం ఈ పేక ముక్కలు ఆడుకోవడానికి భలే ఉపయోగపడుతున్నావురా. ఇదిగో రిటైర్, నీ గురించి మీ వాళ్ళు వచ్చారు. ఎల్లికలు పేక తర్వాత ఏక వచ్చాను రిటైరు. చూసావా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. టైం బ్యాడ్ రా బాబు, నా టైం బ్యాడ్. మా వాళ్ళకి మర్యాదలు చేసావా? ఆ రామచంద్ర ఇంటికి వెళ్తాడు, బాగా మర్యాద చేసి పంపించారంట రిటైర్. మళ్ళీ నేనైనా నిరసన తెలియజేస్తూ డ్రాప్ చేస్తాను. ఇక్కడ మిడిల్ డ్రాప్, అక్కడ ఫుల్ కౌంట్. ఏమైందిరా మన్మథ? ఏం చెప్పమంటారండి, ఈడు పంపించిన మనుషులు ఆ రామచంద్ర ఇల్లు కబ్జా చేయలేక, మీకు ముఖం చూపించలేక బిక్కమ వయసును బయటపడున్నారు. డిస్టర్బ్, మళ్ళీ డిస్టర్బ్. ఇగో ఇలాంటి రిటైర్లు నమ్ముకుంటే మన వ్యాపారం గోయిందా. మాటికి రిటైర్ అనమాక చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు. చూడు, రౌడీలను పంపితే పని జరగకపోవచ్చు అయ్యా. నా పవర్ ఉపయోగించి పోలీసులను పంపిస్తాను, దుమ్ము దులిపేస్తారు చూడు. ప్యాకాట్లో ఓడిపోతే ఇంకొక ఆట ఆడి గెలవచ్చు, పనిలో ఓడిపోతే మళ్ళీ అసలు పనే దొరకదు. ఈసారైనా పని జరిగేట్టు చూడు. హలో, అర్థమైందా రిటైర్? మళ్ళీ రిటైరు. నేను స్విమ్మింగ్ పూల్ లో దూకు చస్తాను రా. ఇదిగో దాన్ని ఎందుకు పాడు చేయడం, ఆ గోడ దూకు అదే పని అవుద్ది. రిటైర్. హలో హలో, ఎస్ఐ పుల్రాజా? గుడ్ మార్నింగ్ సార్. నేనే సార్. చూడు రాజు, వాళ్ళెవరు చిరంజీవి సచిన్ అని ఉన్నారంట అయ్యా. వాళ్ళు మన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అర్జెంటుగా వాళ్ళిద్దరిని లోపల వేయాలయ్యా. ఏంటి సార్, చిరంజీవిని సచిన్ని అరెస్ట్ చేయాలా? సార్ మీరు ఏది అడిగినా చేస్తాను, ఈ ఒక్కటి మాత్రం చేయలేను సార్. చెయ్యలేవా? ఏమయ్యా, నీకు ఉద్యోగం ఇప్పించింది నేనయ్యా, ఈ మాత్రం చేయలేవా నా కోసం? నిజమే సార్, కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది సార్. నేను సస్పెండ్ అయ్యాను సార్. సస్పెన్షన్లో ఉన్నావా? అవును సార్, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటేనే పారిపోయారు సార్, అందుకే సస్పెండ్ అయ్యాను. సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే ఉంటాను సార్. సార్ చాయ్ తీసుకురమంటే ఫోన్ మాట్లాడితే ఇలా ఫోన్ మాట్లాడితే నీ సస్పెన్షన్ ఎక్స్టెన్షన్ అవుతుంది. తెలుసా ప్రతి ఒక్కటి కలిసి అయిపోయాం. నేను మళ్ళీ డ్యూటీ ఎక్కడ చెప్తాను. అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చేదిలే. త్వరగా చాయ్ తీసుకురా. రాకుండా చూసుకో. అమ్మో అమ్మా, ఏమే బెడ్ కాఫీ రెడీయా? పాలే రాలేదు, ముందు మీరు బెడ్ దిగి ఆ సంగతి చూడండి. ఫోన్ పని చేయట్లేదండి. రాత్రి బాగానే పని చేసిందే. ఏమండి? ఏంటా? ట్యాప్ లో నీళ్ళు రావట్లేదండి. ట్యాప్ లో నీళ్ళు రావట్లేదా? ఏంటమ్మా 3624? ఏంటమ్మా కేబుల్ కట్ అయిందా? గత నెల డబ్బులు కూడా ఇచ్చేసావే. ఏంటబ్బా 3624? అబ్బా ఫ్యాన్ తిరగట్లేదు, కరెంట్ కూడా కట్ అయిందా? ఏంటి 3624? అన్ని ఒకేసారి కట్ అని. ఏంటి ఇంకేమైనా కట్ అని? ఏంటి ఇవన్నీ సాయంత్రం కల్లా పని చేసేలా చేయకపోయారో మీకు ఫుడ్ బెడ్ రెండు. అయ్యి బాబాయ్, ఆ పని మాత్రం చేకే. ఏం జరిగిందబ్బా? అమ్మ రంబా వచ్చి 3624. ఇదంతా మీ ప్లాన్ అన్నమాట. నీ ఫ్రెండ్స్ ని అల్లరి పెడుతున్నానని నా ఇంటి కనెక్షన్ అన్ని కట్ చేస్తారా? వస్తన్నా హాస్టల్కి వస్తన్నా, మీ పని చెప్తా. కళ్ళలో కవ్విస్తాం, మిస మిస వన్నెలం పువ్వులో ఊరిస్తాం. రోజా పువ్వే అది, తాజా మల్లె ఇది, లేత పుళ్ళు చూడు, లేడీ కళ్ళు చూడు. చెయ్యేసి చెమట పట్టిస్తాం, కన్నేసి కాళ్ళు పట్టిస్తాం, కాళ్ళే చికిటి నేచికి రొమాన్స్ పుట్టిస్తాం. ఆహా మహా మహుల్నే దాసోహం మరిపిస్తాం. బడా బడా బాబుల్నే బానిసలని చేసేస్తాం. కసి కసి కన్నెలం కళ్ళలో కవ్వి
మిసమిస వన్నెల ఊహలో ఊరిస్తాం రోజా పువ్వే అది తాజా మల్లె ఇది లేత పుళ్ళు చూడు లేడీ కళ్ళు చూడు ఆహా నేను తిరిగానంటే కుర్రాళ్ళంతా క్యూలో రారా ఊరగ నేను చూశానంటే తెరగ నేను వస్తానంటే అన్న తమ్ముళ్ళైన వారు యుద్ధమే చేస్తారు బావమరుదులైన వారు సిద్ధమే అంటారు ఎందుకే మగాడింత మీకు చెప్పవే రహస్యం నాకు ఎందుకే మగాడింత మీకు అబ్బా చెప్పవే రహస్యం నాకు అయ్య బాబాయ్ వచ్చేసింది. ఏయ్ ఏంటి ఎల్లరి ఏంటి గోల ఎవరిక్కడ పాట పాడింది టేప్ రికార్డా కసి కసి కన్నెలం కళ్ళలో కవ్విస్తాం మిసమిస వన్నెలం ఊహలో ఊరిస్తాం రోజా పువ్వే అది తాజా మల్లె ఇది లేత పుళ్ళు చూడు లేడీ కళ్ళు చూడు మోడర్న్గా తిరిగానంటే మ్యాట్కేల్గా వర్తిస్తారు ఆర్డరీగా ఉన్నానంటే అప్పలమ్మగా చిత్రిస్తారు ఫ్యాషన్గా నడిచానంటే ఫ్యాన్స్ అంటూ వచ్చేస్తారు కాదని నేను కసిరానంటే రానని నేను విసిగానంటే దేవుళ్ళైన వారు దేవదాసులవుతారు రాముళ్ళైన వారు భామదాసులవుతారు ఎందుకే మగాడింత మీకు చెప్పవే రహస్యం నాకు ఎందుకే మగాడింత మీకు అబ్బా చెప్పవే రహస్యం నాకు కసి కసి కన్నెలం కళ్ళలో కవ్విస్తాం మిసమిస వన్నెలం ఊహలో ఊరిస్తాం రోజా పువ్వే అది తాజా మల్లె ఇది లేత పుళ్ళు చూడు లేడీ కళ్ళు చూడు చెయ్యేసి చెమట పట్టిస్తాం కన్నేసి కాళ్ళు కొట్టిస్తాం కాలేజీకి నేర్చికి రొమాన్స్ పుట్టిస్తాం ఆహా మహా మహుల్నే దాసోహం మరిపిస్తాం బడా బడా బాబుల్నే బానిసలని చేసేస్తాం కసి కసి కన్నెలం కళ్ళలో కవ్విస్తాం మిసమిస వన్నెలం ఊహలో ఊరిస్తాం రోజా పువ్వే అది తాజా మల్లె ఇది లేత ఒళ్ళు చూడు లేడీ కళ్ళు చూడు చూడు కసి కసి కన్నెలం మిసమిస వన్నెలం ఏంటయ్యా భూమి వదులుతుంది ఎక్కడయ్యా మీ వార్డెన్ ఇక్కడే ఎక్కడ ఉండాలండి వార్డెన్ వార్డెన్ నేను ఇక్కడ ఉన్నాను కొంచెం లేపు చెప్పు ఏంటి చెప్పేది నా 3624 మీ హాస్టల్ స్టూడెంట్స్ రంభా వరుస చేసిన పనికి నా ఇంట్లో అన్ని కట్ అయింది టీవీ కట్టు ఫోన్ కట్టు వాటర్ కట్టు కరెంట్ కట్టు ఆఖరికి ఫుడ్ కూడా కట్ అయింది అది విలువ ఆ రంభా వరుసని రమ్మని బయటికి రమ్మను నా 3624 రంభా ఊర్వశి ఏంటి ఇతను ఫోన్లో అల్లరి పెట్టారంట అది కాదు మేడం ఇతనే మన హాస్టల్ అమ్మాయిని అల్లరి చేయబోతే చూడండి నాకేం చెప్పొద్దు నేను విన్ను యు ఆర్ డిస్మిస్ మేడం వాచ్మెన్ వీళ్ళిద్దరిని బయటికి దోసి గేటుకి తాళం వేయి అర్ధరాత్రి పాప ముందు మాడపిల్లలు ముయ్ నోరు కాదు వీళ్ళని బయటికి గెంటి గేటు ముయ్ లేదంటే నువ్వు బయటికి వెళ్తావు ఓకే మేడం గెట్ అవుట్
ఇప్పుడు ఎలాగే ఈ టైంలో ఎక్కడికి డోంట్ వరీ నేనున్నాను పదా పోవే పుస్కి మేడం ఏంటయ్యా చాలా థ్యాంక్స్ అండి. సరే సరేలేవయ్యా బైది బై మీరు చేసిన ఇందాక డాన్స్ అదిరిందండి. కసి కసి కన్నెలు మిస్ మిస్ కన్నెలు అదిరిందండి. అమ్మయ్యా ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ లాగా ఇల్లు భలే దొరికిందిరా. అవునరా, ఈ ఇల్లు దొరికినట్టు మన గర్ల్ ఫ్రెండ్స్ కూడా దొరికి ఉంటే ఎంత బాగుండేదో. నన్ను కూడా కప్పుకొనివరా. నెమ్మదిగా అమ్మ నాన్న లేస్తే మన పనంతే. మీరెప్పుడొచ్చారు? హాస్టల్ కి అర్ధరాత్రి పూట సెలవిచ్చారా? వాళ్ళు హాస్టల్ సెలవుల్లో ఎప్పుడు వచ్చారే? ఎప్పుడు సస్పెన్షన్ లోనే కదా వచ్చేది. మా సంగతి సరే, ముందు వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారో చెప్పండి. వీళ్ళ నేనే అవుట్ హౌస్ లో పెట్టానమ్మా. అవుట్ హౌస్ లో పెడితే మరి ఇక్కడ ఎందుకు పడుకున్నారు? అవును, వీళ్ళు ఎక్కడ ఎందుకు పడుకున్నారు? పాపం వీళ్ళకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉన్నట్టుంది. అబ్బా వాళ్ళ సంగతి వదిలేయండి. అమ్మాయిలు అర్ధరాత్రి పూట ఇంటికి రావడం ఏమిటి? వాళ్ళని మంచి హాస్టల్లో చేర్పించండి. వీళ్ళని చేర్పించాల్సింది హాస్టల్లో కాదు, అత్తారింట్లో. వెంటనే సంబంధాలు చూసి వీళ్ళకి పెళ్లిళ్ళు చెయ్యాలి. పదా. ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, మేమే తీసుకున్నాం. ఎందుకు? ఇక్కడ జేపీ క్లబ్ బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేద్దామని. వాట్? జేపీ క్లబ్ బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొంటున్నారా? అదేంటి అలా అనేసారు? మేము అందంగా లేవా? ఆఫ్ కోర్స్ నీ అంత అందంగా లేవనుకోండి, అయినా ట్రై చేయడంలో తప్పు లేదు కదా. నో నో నో, నా ఉద్దేశం అది కాదు. మీ చదువు డిస్టర్బ్ అవుతోంది కదా. చదువుదే ఉందండి, ఏ వయసులోనే చదువుకోవచ్చు. కానీ బ్యూటీ క్వీన్స్ మాత్రం ఈ వయసు దాటితే కాలేం కదండి. ఈ విషయంలో మీరే మాకు కొంచెం గైడెన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయాలండి ప్లీజ్. మీకు హెల్ప్ చేస్తున్నట్టు మిలిటరీ అంకుల్ కి తెలిస్తే ముందు నన్ను ఇంట్లోంచి గంటేస్తారు. నో ప్రాబ్లం, మా ఇంట్లో ఉండండి. గుడ్ ఐడియా. మీ ఇంట్లోనా? నో అది కాదు. మీ ఇంట్లో కొత్తగా 2 అబ్బాయిలు వచ్చారే, ఎవరు వాళ్ళు? వాళ్ళు పెద్ద అమాయక చక్రవర్తులు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో లవ్ చేశారట. వాళ్ళని వెతుక్కుంటూ ఇప్పుడు వచ్చారు. ఓల్డ్ స్టూడెంట్ స్కూల్ ఫంక్షన్ లో వాళ్ళ చిన్నప్పుడు లవర్స్ ని వెతుక్కుంటారంట. వింటానికే కామెడీగా ఉంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అందుకే అన్నారు ప్రేమ పిచ్చిదని. లవ్ ఇస్ క్రేజీ. కరెక్ట్. మేము వెళ్ళి కాంటెస్ట్ కి ప్రిపేర్ అవుతాం. థ్యాంక్స్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ రమ్మా, వాళ్ళ స్కూల్ పేరేంటో నీకు తెలుసా? ఆ ఫంక్షన్ కవరేజ్ కోసం అడుగుతున్నా. ఓహ్, సరస్వతి విద్యా మందిర్. బాయ్ బాయ్. సరస్వతి విద్యా మందిరా? ఎవడ్రా నువ్వు నా పని చేస్తున్నా? ఏంట్రా? నువ్వా? నేనురా, రెడ్డిని. సార్ మీరా? సింహసింహారెడ్డిని. చేసి నా పొట్ట కొట్టకండి, మీ కాలు పట్టుకుంటాను. వదిలేయండి బాబు, నా పని నన్ను చేసుకొని ఉండే. బాబు 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 మీ కాలు పట్టేసుకుంటాను, వదిలేయండి బాబు. సునామీ వచ్చిందని టైగర్ మీరా? మీరింటి పని చేయడం ఏంటండి? ఏం చేయమంటారా? మీరు ఎలా చేయటం లేదు కదా, నా పని నేనే చేసుకుంటున్నా. అయ్యగారు మీరు ఏ పనైనా చేయండి, ఈ తూడ్చుడు ఊడ్చుడు మాత్రం నా పని అండి. ఏం చేయమంటారా? బయట చిత్ర విచిత్ర వేషాలతో తిరగలేకపోతున్నాను రా. అదేంటి గారు, మీరు చచ్చిపోయారని ఆల్రెడీ చెప్పేసి. ఆ రెడ్డి గారు ఆల్రెడీ నన్ను చూసాడు. ఇంట్లో ఏదో పని చేయనింట్రా బాబు. ఏముందండి అయ్యగారు మీరు చేయడానికి ఇంట్లో పని? తుడుచుడు ఊడుచుడు ఈడు కదా. ఇదేమో కుక్కలు, అది మొక్కలు. నేను ఓవరాల్ సూపర్వైజర్, నా పక్కన ఇంకేం పని ఉంది మీకు? నన్ను ఏదో పని చేయనింట్రా బాబు. ఓ పని చేయండి, మాకు డ్రైవింగ్ ఎలాగూ రాదు, మా అందరికి డ్రైవర్ గా డ్రైవర్ గా ఉండాలా? అన్నయ్య ఏంటి కథ ఇట్లా అడ్డం తిరిగింది? ఏం పర్లేదు, ఒక ఐడియా ఇస్తా చూడు. చెప్పకపోయాడు. రేయ్ ఏంట్రా ఇది? ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ అన్నారు, ఎవరు కనపడరే? అసలు ఫంక్షన్ ఈ రోజేనా? మనం కొంచెం ఎర్లీగా వచ్చినట్టున్నావురా. అసలు ఫంక్షన్ డేలోనా నైట్లోనా? అది వాడు చూడు, మన తెలుగు మాస్టర్ రా. ఆదివారం నాడు ఎవడరా వచ్చింది? నమస్తే సార్. ఇది కాలేజీ కాదు, చిన్న పిల్లలు చదువుకునే స్కూలు. ఆదివారం స్కూల్కి సెలవు, అది కూడా తెలియకుండా వచ్చారంటే ఇంతకీ ఎవరు మీరు? సార్ మేము సార్.
మీ స్టూడెంట్స్ మీ చిరు సచిన్. చిన్నప్పుడు మీరు మాతో గోడ కుర్చీ లేయించేవారు. అప్పుడెప్పుడో గోడ కుర్చీ వేస్తే ఇప్పుడైనా గుర్తుంటది. మళ్ళీ ఏంటి గుర్తు చేసుకుంటాను. సార్ డూ వాట్ ఐ సే. కమాన్ 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 కమాన్. మిమ్మల్ని కాదు. ఇదేమిటండి అటెండెన్స్ బుక్ లో రమేష్ కి ప్రెజెంట్ చేశారు, మరి వాడేమో లీవ్ లెటర్ ఇచ్చాడు. ఓ అదే గుర్తుకొచ్చింది. నేను అటెండెన్స్ తీసుకునేటప్పుడు ఆడు క్లాస్ లోనే ఉన్నాడు. నేను క్లాస్ చెకప్ చేసేటప్పటికి లీవ్ లెటర్ వెళ్ళిపోయాడు. తప్పంటావా ఒప్పుంటావా? నా కర్మ అంటాను. అయితే ఓకే. వీళ్ళెవరండి? ఓల్డ్ స్టూడెంట్స్. గోడ కూర్చోయడం మర్చిపోతా, ప్రాక్టీస్ చేయిస్తున్నాను. అలా కాదు బాబు, ఇలా నువ్వేం చూపించక్కర్లేదు, లోపలికి వెళ్ళి. వెళ్తాలే. గోడ కూర్చోనా సరిగా నేర్పించాలి. సరిగ్గా ఏంట్రా? సార్ తొందరగా గుర్తు తెచ్చుకోండి సార్, కాలు బీకెత్తున్నాయి. అసలు గుర్తు రావట్లేదు. గంటసేపేయండి. సార్ ఆ మేడం మీరు పెళ్లి చేసుకున్నారు సార్? చిన్నప్పుడు మీ లవ్ లెటర్ తీసుకెళ్లి మేడంకి ఇచ్చింది నేనే సార్. ఆమె లవ్ లెటర్ తీసుకొచ్చి మీకు ఇచ్చింది నేనే సార్. మీరెట్రా? మేమే సార్. గుర్తుకొచ్చారు. ఇంతకీ ఏం చేస్తున్నారు? లవ్ చేస్తున్నాం. అదే ప్రేమిస్తున్నాం సార్. క్వశ్చన్ కి ఆన్సర్ డీటెయిల్డ్ గా ఉండాలి. ఇంతకీ ఎవరిని ప్రేమిస్తున్నారే? నాతో పాటు ఈ స్కూల్లో చదువుకున్న 7th క్లాస్ అమ్మాయిని నేను, 6th క్లాస్ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాం కాబట్టి వెతుక్కుంటూ మీ స్కూల్కి వచ్చాం. చూడండి, ఆన్సర్ డీటెయిల్డ్ గా ఉండాలి అంటే లెంగ్తీగా ఉండాలని కాదే, క్లుప్తంగా ఉండాలి. అయినా క్వశ్చన్ కి ఆన్సర్ క్లుప్తంగా చెప్పాలని చిన్నప్పుడు అంతలా కొట్టేవాడిని. ఇంకా బుద్ధి రాలేదా మీకు? కొడితే బుద్ధి రాస్తా, నొప్పులు వస్తాయి. చదువు చెప్తే బుద్ధి వస్తుంది. బాగా చెప్పారా? ఏమండి మళ్ళీ ఏమిటండి మార్కులు ఇలా వేశారు? నేను కరెక్ట్ గానే వేసాను కదా. 100/40 మార్కులు ఎవరైనా కిందేస్తారేంటి? అదే నీ డౌట్. ఏం చేయమంటావే? మనం క్వశ్చన్ పేపర్ లో ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి, ఈ క్రింది ఖాళీలను పూరించండి అని కదా అడిగాము. వాడేమో ప్రతి ప్రశ్నకు కిందనే రాశాడు, కిందనే మార్కులు వేయమన్నాడు. నేనేమో కిందనే వేసాను. తప్పంటావా రైట్ అంటావా? అయితే ఓకే. ఇప్పుడు చెప్పండి. అది సార్, మరి ఇవాళ ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉందన్నారు కదా, క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయిందా? మరి ఓల్డ్ స్టూడెంట్స్ అడ్రస్ లన్నీ తీసి అందులో మా లవర్స్ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తారా సార్? చెప్తే నాకేంటి, కావాలంటే మళ్ళీ కూడా కూర్చేస్తాను. అదే అక్కర్లేదు కానీ నాకు మా ఆవిడికి పట్టం లేదు. మా ప్రేమను పెళ్లి దాకా తీసుకొచ్చిన మీరు మా పెళ్లిని విడాకుల దాకా తీసుకెళ్ళాలి. మా ఇద్దరికి విడాకులు ఇప్పించండి. అలా అయితే ఓకే. చూడండి బాబు, మీకు కావాల్సిన అడ్రస్ కదా, నేను ఇస్తాను పదండి. అలాగే కాపురాన్ని గొప్ప కావు, విడాకులు గొప్ప కావు, చంపుతున్నావు కదే. ఏం బాబు మీకు కూడా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయేటి? ఎలాంటి అడ్రస్లు ఇచ్చేస్తారు? ఫ్లాష్ బ్యాక్ ఏంటి సార్? ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉందంటే వచ్చాను సార్. పొద్దుటి నుండి చెప్పలేక చేస్తున్నారా? క్యాన్సిల్ అయ్యారా? సార్ మీరు ఇంత గట్టిగా అరుస్తారని తెలుసుంటే ఇంటి దగ్గర ఉండే వినేవాళ్ళం కదా, ఇక్కడికి వచ్చే అవసరమే ఉండేది. ముందు నా అడ్రస్కి వెళ్దాంరా. కొట్టానంటే ఎప్పుడు చూడు నువ్వేముంది అంటావేంటి? ముందు నా అడ్రస్ లేదురా, నా అడ్రస్కి వెళ్దాంరా. లేదు నా అడ్రస్కి లేదురా. టాసేద్దాం. హెడ్స్ నీది, టైల్స్ నాది. హెడ్ ఏ హెడ్ పడింది. జింగ్ జింగ్ చక్ పదా, జింగ్ చక్ పదా పదరా నీ. మేడం రేయ్, ఏమైందిరా? మచ్చ కనబడిందా? మచ్చ కాదురా, 2 మచ్చలు చూశానురా. 2 మచ్చలు చూసావా? అవునరా, 2 కాళ్ళకే మచ్చలున్నాయి. 2 కాళ్ళకు మచ్చలున్నాయా? అంటే నాలెవరు కూడా? అయినా ఒరే, నేను 7th క్లాస్ లో ప్రేమించిన అమ్మాయినే నువ్వు 6th క్లాస్ లో ప్రేమించాలా? నేను నీకంటే సీనియర్ని, నాది 6th క్లాస్ లవ్. నీ 6th క్లాస్ లవ్ మైనర్ లవ్, నా 7th క్లాస్ లవ్ మేజర్ లవ్. అర్థమైందా? అచీ అది సరిగానే ఒరే, మచ్చలైతే ఉన్నాయి కానీ మనిషిని చూస్తే కాస్త ఏజ్డ్గా కనబడుతుందిరా. నాకెందుకో ఎక్కడో డౌట్ కొడుతుందిరా. ఏజ్డ్లా కనిపిస్తుందా? అరే అయితే నాకు వదిలేరా, సచిన్ టెండూల్కర్ లా అడ్జస్ట్ చేసుకుంటా. ఆహా,
సచిన్ లా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే మరి నేను సన్యాసినా? నేనేం కావాలరా? పోలేరా, నన్ను నువ్వే పెళ్లి చేసుకో. మా అమ్మ నాన్న చూపిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఓహో, ప్రేమ త్యాగమా? ఎహే, దేనికి ఒప్పుకో. పోనీ టాస్ వేద్దామా? వద్దురా. ఆ అమ్మాయి మన ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తుందో అది తెలుసుకుందాం. నిన్ను ప్రేమిస్తే నువ్వు చేసుకో, నన్ను ప్రేమిస్తే నేను చేసుకుంటా. ఓకే డన్. ఓకే డన్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. 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 ఏంటిది అమ్మాయి గదిలోకి డైరెక్ట్ గా వచ్చేయడమేనా? చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్స్ కదా, ఆ క్లోజ్నెస్ తో సరే సరే, విషయం ఏంటో చెప్పండి. ఆ విషయం వివరించాలంటే ఈ చక్రాన్ని మీ ముందు గిర్రని తిప్పాలి. ఎందుకు? ఫ్లాష్ బ్యాక్ ని సింబాలిక్ గా చెప్దామని. ఫ్లాష్ బ్యాకా? ఏమిటది? 6th క్లాస్ హిస్టరీ. 7th క్లాస్ మిస్టరీ. వాట్? నా ఫస్ట్ చూస్తే నీకేం గుర్తు రావట్లేదా? ఒక్క నిమిషం. పరే తప్పుకోరా. ఇదొకటి. బంతి చామంతి ముద్దాడుకున్నాయి. ఎప్పుడు గుర్తొచ్చిందా? మేడం, అదే మేడం, నేను మీ చిన్నప్పుడు చిరుని. నా డాన్స్ చూసి చిరంజీవి చిరంజీవి అనేవాళ్ళు. ఐఎమ్ సారీ. మేడం మేడం, ఈ బాల్ గుర్తుందా? దీంతో మనం చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేవాళ్ళం. ఈ బాల్ కుక్కకు తగిలి ఆ కుక్క మన వెంట పడితే మనం పరిగెత్తాం పరిగెత్తాం పరిగెత్తాం. తునిగా తునిగా ఎందాక పరిగెడ. అయ్యో మేడం, అప్పుడే వెళ్ళారండి. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఉంది మేడం. మేడం వినిపించుకోండి, చాలా సీన్స్ ఉన్నాయి. నమస్కారం అండి. రండి డాక్టర్ గారు రండి. బాగున్నారా? నిజానికి ఓ డాక్టర్ గా మిమ్మల్ని నేను అడగాల ప్రశ్న. మీరు బాగున్నారా? బాగున్నా. టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయిపోయినాయిగా, ఆపేసా. కంటిన్యూ చేయాలండి. ఉండండి. హలో హలో, ఏమండి? నేను ఏం చేస్తున్నారు? ఆహా, భోజనం చేశారా? మరి మందులు వేసుకున్నారా? నీ గోల పాడుగాను. నువ్వంటే ఏమిటే? ఫోన్తో కూడా మనిషిని ఎలా చంపొచ్చో నువ్వు నిరూపిస్తున్నావే. ఒక్కసారి రేప్ చేసిన పాపానికి జీవితాంతం నాకు ఈ శిక్ష ఏమిటే? దీనికంటే జైల్లో ఒక 7 సంవత్సరాలు పడి వచ్చినా బాగుండేది. పెట్టే ఇవే. ఒక్క 2 గంటల సేపు మాట్లాడాలా? 2 నిమిషాలన్నంతగా అడిగావు కదే. పెట్టే ఇవే. డాక్టర్ గారు ఉన్నారు, మళ్ళీ మాట్లాడతాను. తొక్కి పారేసా. సార్ ఫోన్. ఎవర్రా? ఇంకెవరండి? ఆవిడే. ఇలా తొక్కాను లేదు, అప్పుడే నీకెలా వచ్చిందిరా? ఏదో మేనేజ్ చేయరా. ఒరే బాబా, మీరు రేపు చేయకముందు ఉండాలి భయం. ఒరే, అసలు ఈ ఫోన్ల బారి నుంచి శాశ్వతంగా విముక్తి కలిగే మార్గం ఏదైనా ఆలోచించరా? వెరీ సింపుల్ అండి. కొడుకున్నాడు కదా, వాడిని మీరు దత్తం చేసుకుంటే ఫోన్లన్నీ ఆడెత్తాడు, తల్లి కొడుకు మాట్లాడుకుంటాడు. ఒరే, భలే ఐడియా చెప్పావరా. నువ్వు వెంటనే ఆ దత్త ఏర్పాట్లు చూడు. వెళ్ళు. అలాగే. అబ్బా, ఏమిటి టాబ్లెటా? అసలు ఈ ఫోన్లు గొడవ లేకపోతే టాబ్లెట్ గొడవే ఉండదు. మీరు రేపు చేయకపోతే ఈ ఫోన్లు గొడవే ఉండదు. ఏమే ఓ ముద్దు ముచ్చుడా లేకుండా ఈ ముద్దు నిద్ర ఏంటి? నీకు మీ నాన్న ఊర్మిళని ఏ క్షణంలో పేరు పెట్టాడు కానీ నిద్ర తప్పితే ఇంకేమి రాలా. ఏమే లేవే, రాత్రి అయింది. రాత్రే కదండి, పొద్దున చూసుకోవచ్చు. నిన్న కూడా ఇదే మాట అన్నావు. లేవే, తెల్లారింది. తెల్లారిందా? సిగ్గు లేకుండా పొద్దునే ఉంటండి, ఊరకండి. ఏంటండి మధ్యాహ్నమైంది? లేవే. మిట్ట మధ్యాహ్నం అండి, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా చూడటానికి ఏం జరుగుతుంది? సూర్యాస్తమయం చల్లగుంది, రొమాంటిక్ మూడ్ లో. లేవే. దీపాలు పెట్టేవేళ పాపం అండి. ఇది మాత్రం పాపం కదా? లేవే, అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయిందా? మరి చెప్పరే. ఇప్పుడు చెప్పాను. పడుకునే టైం అయిందిగా, పడుకోండి. ఏంది నా బతుకిట్టగా అయిపోయింది? నువ్వు నిద్రపోవడం, నే కాపలా కాయటం, నువ్వు నిద్రపోవడం, నా కాపలా కాయటం. గోర్ఖా బతుకైపోయింది, గోర్ఖా బతుకైపోయిందని. గోర్ఖా కాకపోతే నువ్వు ఇంటి ఓనర్ విరా. దొంగ 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 కాదురా, ఖైదీ కాదురా, రెడ్డి, సీమసింహారెడ్డి. బాసు తమరా? వైట్ కాదు, ఇది బ్లాక్ సారీ. ఏరా, మీరు ఇంటికి కాపలా ఉంటున్నారా, పెళ్ళాలకు కాపలా ఉంటున్నారా? ఎక్కడ్రా మీ అన్న? అన్నా దొంగ నడిచి ఎక్కడరా దొంగ? నేనేరా దొంగ. ఎండయ్య గారు మీరా? ఎంత అర్ధరాత్రి వచ్చారేటండి? ఇది నా ఇల్లురా. అర్ధరాత్రి వస్తాను, పట్టపగలు వస్తాను. ఇది అసలు ఇల్లా, ధర్మసత్రమా? తప్పుకో. ఇది నా ఇల్లు అనుకుంటున్నారా, మీ ఇల్లు అనుకుంటున్నారా? మా ఇల్లు. అంత శ్రద్ధగా దొంగ ఎక్కడ? ఇదిగో ఇతనే దొంగ. నా లైఫ్ లో దొరికిన మొదటి దొంగ నువ్వు. నడు స్టేషన్కి.
నేను దొంగను కాదు, రెడ్డిని, సింహారెడ్డి. సింహారెడ్డి పేరు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది. అదిగో ఫోటో దండ కూడా ఇచ్చారు. నిజం చెప్పరా, నీకు పాకిస్తాన్కి లింక్ ఏంటి? ఒప్పేసుకోండి సార్, లేకపోతే బిల్ ఆడడం దాకా తీసుకెళ్తారు. ఏంట్రా అలా ముద్దుల్లో చూస్తారేంట్రా? నేను సింహారెడ్డి అని చెప్పండి రా. ఏంటి చెప్పేదట చూడండి. రెడ్డి వస్తున్నాడు. ఇప్పుడు మీరు దొంగ నొప్పేసుకుని ఏళ్లతో వెళ్ళిపోకపోతే ఫ్యాక్షన్ డెత్ అయిపోతారు. అరే వీళ్ళతో వెళ్తే లాకప్ డెత్ అవుతానేమరా? వెళ్ళండి సార్, వెళ్ళకపోతే ఆళ్ళగడ్డ రెడ్డి చేతిలో ఇక్కడ స్పాట్ డెత్. వీళ్ళతో వెళ్తేనే సేఫ్. ఏమండి ఈయన దొంగ తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. సరే తిరిగి వచ్చి మీ పని చెప్తాను రా. పద. మన్మథ దేవా, ఏర్పాట్లో అబ్బాయికి ఏ లోటు రాకుండా చూడాలి, సరేనా? మీరు నిశ్చింతగా ఉండండి. దేవా, అబ్బాయి గారు వస్తున్నారు. స్వాగతం, సుస్వాగతం. వన్ సెకండ్ హోల్డ్ ఆన్ లైన్. ఓకే, మీలో మా మమ్మీని రేప్ చేసింది ఎవరు? వేషం విదేశీదేనా, మాట మందేసిందే దేవా. ఇదిగో వీరే ద గ్రేట్ జేపీ. ఇద్దన్నా మైకేల్ జాక్సన్ లో ఉన్నాడు అనుకుంటే మైక్ టైసన్ లో ఉన్నాడేంటి? ఎనీహో గ్లాడ్ టు సీ యు. వన్ సెకండ్. తల్లిని రేప్ చేసినా ఏ మాత్రం కోపం లేకుండా మిమ్మల్ని ఎంత గౌరవంగా పలకరించాడండి. అబ్బా, పిల్లాడు చాలా బాగున్నాడు. వెంటనే దత్తతకు రమ్మనండి దేవా. దత్తతకు ముహూర్తం దాటిపోతుంది. ఆ ఫోన్ ఆపేసి తొందరగా రా, నేను కన్న మన్మథ. వన్ సెకండ్ హోల్డ్ ఆన్ లైన్. ముహూర్తం చూసి మా మమ్మీని రేప్ చేశారు. దత్తతకి ఎందుకు ముహూర్తం? ఇదేమిట్రా మన్మథ, వీడి మాటలు చేతులు విచిత్రంగా ఉన్నాయి. దుర్ముహూర్తంలో రేప్ చేసి ఉంటారు దేవా. ఓకే 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 టెల్ మీ. బ్రాహ్మణ మన్మథ, దత్తత కార్యక్రమం ఏదో త్వరగా కానివ్వండి. అయ్యా, అబ్బాయి చేత మంత్రాలు చదివించలేం కానీ అబ్బాయి చెయ్యి మీ చేతిలోకి తీసుకోండి. బాబు బాబు చెయ్యి బాబు. That's a very, very good song. There was some Datta program. I'm busy. Yeah, Prab. King. అయిపోయినట్లే కదా? రేపు నాన్న నువ్వు నాకు నచ్చావు. మన ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకుందాం. తప్పు బాబు, మగాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోకూడదు, వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. రేపు నాన్న వీడు నాకు నచ్చలేదు, వీడిని ఎందుకు ఉంచుకున్నావు? ఇదేమిటండి, వీడు మనిషి మాట కూడా వింతగా ఉంది. మానభంగ భర్త మహిమ మామూలుగా ఉంటుందా? నాకు హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఈ సన్ స్ట్రోక్ భరించక తప్పదు. వీడిని లోపలికి తీసుకెళ్ళరా. రండి బాబు, మీరు పొట్టిగా ఉన్న మంచి తీయాలి. ఇదొకటి. అమ్మో, భోజనం చేశాను, మాత్రలు వేసుకున్నాను, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఏమేవ్, ఇప్పుడే అబ్బాయిని దత్తత కూడా తీసుకున్నాను. సంతోషమే కదా? ఏమిటి ఫోన్ చేసింది నేను. ఐ లవ్ యు. అమ్మో, ముద్దంటే నేను రోత పుట్టించేసావు కదా. రంభా, త్వరగా స్నానం చేసి రావే, పూజకు టైం అవుతోంది. నేను స్నానం చేయాలి, త్వరగా రా. ఏంటి మమ్మీ, మీరు బాగా ముదిరిపోయారే, మీకు వెంటనే పెళ్లిళ్ళు చేయాలి. పెళ్లిలా? వెంటనే పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకులు ఏమైనా అవుట్ హౌస్ లో ఉన్నారా? అవుట్ హౌస్ అర్థమైందే. ఏంటి, నోరు మూసుకుని త్వరగా వెళ్ళి ఆ సబ్బు కడుకురండి. మమ్మీ, దీన్ని కొంచెం బయటకు వెళ్ళమని చెప్పు ప్లీజ్. నేను హిందీ పాట పాడుతూ స్నానం చేస్తుంటే ఇది తెలుగు పాట పాడి డిస్టర్బ్ చేస్తుంది. అదేం కాదు మమ్మీ, నేను దీనికంటే అందంగా కనిపిస్తున్నానని చూసి ఓర్వలేక అలా అంటోంది. నేను ముందు లోపలికి వెళ్తాను, దీన్ని కాసేపు బయట ఉంచు. ఏమిటే బాత్రూమ్ లో కాలు జారిపడ్డావా? మీరు అర్జెంట్ గా మన అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయకపోతే నేను కాలు జారడం కాదు, వాళ్లే ఎక్కడో ఒక చోట కాలు జారేలా ఉన్నారు. చేద్దాంలేవే, చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పెళ్లికి తొందర ఏంటి? వాళ్లకు మ్యారేజ్ ధ్యాస తప్ప కాలేజీ ధ్యాస అస్సలు లేదు. మీరు వెంటనే పెళ్లిళ్ళు చేసేయండి. ఎప్పటికిప్పుడు పెళ్లి అంటే పెళ్లి కొడుకులు దొరకాలా? దొరకడం ఏంటండి, మన అవుట్ హౌస్ లో ఉన్న అబ్బాయిల మీద మన అమ్మాయిలు మనసు పడ్డట్టున్నారు. వెళ్ళి ఆ పని చూడండి. నిజమే, ఇప్పుడే ఓకే చేసుకొచ్చేస్తా. అన్నయ్య రంభా ఉరుసల పెళ్లి ఎలాగ చేస్తున్నావు కదా, అలాగే నా పెళ్లి కూడా చేయకూడదు. నీకు పెళ్లి, ఊర్మిళ్ళ పెళ్లి చేసుకున్న లక్ష్మణుడే స్టిల్ బ్యాచులర్, నీకు తొందర ఏంట్రా? చెప్పులే సంబంధం మాట్లాడడానికి వెళ్ళాలి. అన్నయ్య, ఎంత మాట అన్నా అన్నయ్య, నాకు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు కానీ చెప్పులు మాత్రం అడక్కు. చెప్పించు కొడతా. హాయ్,
మీరు కొంచెం లేచి నుంచుంటారా? ఎందుకు? ఎత్తు. ఏంటిది? ఎత్తు కాదే, హైట్ రాసుకో. 5'6". మీరు కొంచెం వెయింగ్ మిషన్ మీద నిలబడతారా? దేనికి? నిలబడండి ప్లీజ్. అబ్బా, వెయిట్ చేయడం నా వల్ల కాదే. ఆ వెయిట్ కాదు, బరువు రాసుకోవే మొద్దు. 52. ఏంటి నా కొలతలు మొత్తం నోట్స్ రాసుకుంటున్నారు? ఏంటిది? కడుపు మంటండి, కడుపు మంట. ఎందుకు? మాలో లేంది నీలో ఏముందని మేం ప్రేమిస్తున్న వాళ్ళు నీ వెంటే ఎందుకు పడుతున్నారో తెలుసుకుందామని. ఓ అదా మీ బాధ. అయితే చూడండి. మొహం కాదు, కాళ్ళు చూడండి. మచ్చలా? ఈ మచ్చలు మేము పెట్టుకోగలం. ఏంటి పెట్టుకునేది? గోరింటాక? ఇవి పెట్టు మచ్చలు కావు, పుట్టు మచ్చలు. మీకు వర్కౌట్ కాదు కానీ మీ హీరోలు మీ వెంట పడేలా ఒక ఐడియా చెప్తాను. అమ్మయ్యా, లక్ష్మణుడు లేని సీతారాముల ఫోటోలో లక్ష్మణుడేనండి. వాడు బాత్రూమ్ లో ఉన్నాడే. నేను బాత్రూమ్కి వెళ్తే వెనకాల వాడు వచ్చేస్తాడు తప్ప వాడెళ్తే నేను వెళ్ళక్కలేదు కదా. మరి భరతుడు? నా చెప్పు రింగు తెంపేసి కుట్టించుకురామని నేనే బయటకు పంపేవాడిని. ప్రశాంతంగా ఉంది. టిఫిన్ వడ్డించి. ఏమండి, మన అమ్మాయిల పెళ్లి విషయం అవుట్ హౌస్ లో ఉన్న అబ్బాయిలతో మాట్లాడారా? వాళ్ళు నో వేకెన్సీ బోర్డు చూపించారు. అబ్బా, నేను అడిగేది ఉద్యోగాల గురించి కాదండి, పెళ్లిళ్ళ గురించి. నేను మాట్లాడేది వాళ్ళ పెళ్లి గురించే. వాళ్ళు 6-7 తరగతుల్లోనే ఇంకెవరో అమ్మాయిలు ప్రేమించి తెచ్చారు. అబ్బాయిలు చూస్తే బుద్ధిమంతుల్లా ఉన్నారు, మన అమ్మాయిలే బెటర్ అన్నమాట. ఏం బెటర్ నా మొహం? మన వాళ్ళు చదువులోనే కాదు, లవ్ లో కూడా వెనకబడ్డారు. అంటే మన అమ్మాయిలు 4వ తరగతిలోనే ఎవరినైనా ప్రేమించి ఉండాల్సిందనా మీ ఉద్దేశం? అయినా 6వ తరగతి 7వ తరగతి ప్రేమలేంటండి? పూర్వం బాల్య వివాహాలు ఉండేవి చూడు, అలాగే ఇప్పుడు బాల్య ప్రేమలు అన్నమాట. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఏం ట్రెండో ఏం పాడో. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామండి? అబ్బాయిల తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడదాం. అలా అన్నారు, బాగుంది. ఇంకొక ఇడ్లీ వడ్డించమంటారా? ఇంకొక ఇడ్లీయా? అసలు మొదటి ఇడ్లీ ఎప్పుడు వడ్డించావు? ఎలా ఉంది నా క్యాట్ వాక్? బాగుందా? ఇది క్యాట్ వాక్ లా లేదు, డాగ్ వాక్ లా ఉంది. ఇప్పుడు నేను చేస్తాను చూడు. క్యాట్ వాక్ అంటే ఇలా ఉండాలి. ఎలా ఉంది? ఇది క్యాట్ వాక్ లా లేదు, డాంకీ తోక అటు ఇటు ఊపుతున్నట్టుగా ఉంది. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది. చిరు సచిన్లే. ఈ యాంకర్ కి మన చిన్నతనం గుర్తొచ్చేసరికి మనకు ముసల్తనం వచ్చేటట్టుందిరా. ఇప్పుడు చూడవే ఏం జరుగుతుందో. ఆ రంభా ఊరోసులేంట్రా మన హీరోల పోస్టర్లు అంటించుకొని అలా తిరుగుతున్నారు? వీళ్ళేదో మాస్టర్ ప్లాన్ వేసినట్టున్నారా? మన దగ్గర వీళ్ళ వేషాలు వీళ్ళ నాటకాలు ఓ పట్టుపడదాం రారా. జై చిరంజీవా జగదేక వీరా. అన్నయ్య, నువ్వు ప్రేక్షకుల గుండెల్లో ఉంటావని తెలుసు కానీ ఈ విధంగా కూడా ఉంటావని ఇప్పుడే చూస్తున్నాను అన్నయ్య. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. థ్యాంక్స్. సారీ, కీప్ ఇట్ అప్ అంటే ఇది కాదు, కీప్ ఇట్ అప్ అని అర్థం. ఇది అన్నయ్య లెవెల్, అర్థమైందా? అవును, మీ ఇద్దరు కూడా మా హీరోల ఫ్యాన్సేనా? మీరు వాళ్ళ ఫ్యాన్స్, మేము మీ ఫ్యాన్స్. ఓ, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఓకే. దాన్ని అలాగే ఉంచాలి. ఇంకా మా హీరోల్ని ఎప్పుడు ఇలాగే అభిమానిస్తుండండి. ఓకేనా? వస్తాం. ఎక్స్క్యూజ్ మీ. మా హీరోలను ఎప్పుడు మేము చూసినా నమస్తేలు పెట్టడమే కాకుండా కిస్సులు కూడా పెడుతూ ఉంటాం. కెన్ ఐ కిస్? సేమ్ డైలాగ్. యా. ఏయ్, కిస్ ఇస్తారటే కళ్ళు మూసుకో. సౌండ్ చేసుకోవే. Don't you know? నీతో ప్రేమ గీతం కీరవాణి సంగీతం నీపై అనురాగం నూరేళ్ల అనుబంధం ఉసులెన్ని చెప్పినా బాసలెన్ని చేసినా తొలి ముద్దు హాయి హాయి ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మళ్ళీ పుట్టినా వదలదు చేయి చేయి నీతో ప్రేమ గీతం కీరవాణి
కీరవాణి సంగీతం నీపై అనురాగం నూరేళ్ల అనుబంధం గులాబీ పువ్వులు చూడాల నీ నవ్వులు చూస్తే చాలదా చుక్కల నింగిని చూడాల నీ చెక్కిలి మెరుపులు చాలవా హాయి హాయిగా తీయ తీయగా ముద్దులు మొదలెడదా నీవు నేనుగా నేను నీవుగా ఇద్దరం ఒకటవుతా గుప్పెడంత గుండెలో చప్పుడెంటో వినాలా లలలా 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 రెప్పలు 4 కలుపుతూ వాడాలా లవ్ గేమ్ లవ్ గేమ్ లవ్ గేమ్ నీతో ప్రేమ గీతం కీరవాణి సంగీతం నీపై అనురాగం నూరేళ్ల అనుబంధం చూడాలా నీ అందెల అడుగులు చాలవా కోకిల కుహు కుహు కావాలా నీ తీయని గుసగుస చాలదా కొత్త కొత్తగా మత్తు మత్తుగా హద్దులు చెరిపేదా రూపు మెరుపుగా తూపు జల్లుగా తడిసి ముద్దవుదా అచ్చ తెలుగు పడుచులో అందమంట నీదలే జంట కట్టు నా తోడు వదిలిపెట్ట నీ తోడు హం తుమ్ హం తుమ్ నీతో ప్రేమ గీతం కీరవాణి సంగీతం నీపై అనురాగం నూరేళ్ల అనుబంధం ఉసులెన్ని చెప్పినా బాసలెన్ని చేసినా తొలి ముద్దు హాయి హాయి ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ మళ్ళీ పుట్టినా వదలదు చేయి చేయి నీతో ప్రేమ గీతం కీరవాణి సంగీతం నీపై అనురాగం నూరేళ్ల అనుబంధం ఇదేంటే మన హీరోలు ఇలా బకరాల్లా మారిపోయారు వాళ్ళు బకరాలుగా మారలేదు మనల్ని బకరాలు చేసి వెళ్ళిపోయారు అంటే మనం చుట్టుకున్న పోస్టర్స్ తీసేసి మనకి పేపర్లు చుట్టి మేకలు వదిలేరనమాట తీసి అన్నయ్య పూజ కూడా సరిగా చేసుకుని ఎవరా నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. మీ పేరు నాగార్జున? కాదండి. వెంకటేష్? అబ్బే కాదండి. అయితే బాలకృష్ణ? ఆమె కరెక్ట్? కాదండి. అది కూడా కాదా? అయితే తప్పకుండా చిరంజీవి అయి ఉంటుంది. ఓ రకంగా అంతే అనుకోండి. చిరంజీవి అంటే ఆంజనేయుడు, పెళ్లి కాని బ్రహ్మచారి. నేను కూడా అంతే, నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదు, బ్రహ్మచారినే. అవును, ఇంతకు మీరెవరు? నా పేరు ఐశ్వర్యరాయ్, నాది ముంబై. మిలిటరీ ప్రసాద్ చెల్లెలి ఫ్రెండ్ని. ఆవిని కలవాలని వచ్చాను. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు ఉండేది ఇక్కడేనండి. ఏంటి, మీరు మా పక్కింటి మిలిటరీ ప్రసాద్ చెల్లెలి ఫ్రెండా? భలే వారండి. ఇంకా మీరు బయటనే నిల్చున్నారంటే లోనకు వచ్చేయండి. థ్యాంక్స్ అండి. నేను అర్జెంట్ గా మా ఫ్రెండ్ని కలవాలి, పక్కింటికి వెళ్ళొస్తాను. ఏమండి, మీరు మీ ఫ్రెండ్ని చూడాలి అంతే కదా. దీనికి మీరు అప్పుడు దాకా వెళ్ళటం ఎందుకంటే అలసిపోతారు. ఏమండి, ఈ తరపున ఇలా పూర్తిగా తీర్చాననుకోండి, ఆవిడ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. రండి 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 రండి. బాగున్నావా? ఏ సుస్మిత, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు?
నీ పేరు సుస్మిత, మరి ఇందాక ఐశ్వర్యరాయ్ అన్నా? అంటే ఇంట్లో ఐశ్వర్యరాయ్ అన్నమాట, కాలేజీలో సుస్మిత. ఎందుకు అబద్ధాలు ఆడతావు? చిన్నప్పుడేమో సుస్మిత, పెద్దయ్యాక మీ నాన్నకి కోట్లు కలిసి వచ్చాయని ఐశ్వర్య అయ్యావు, అవునా? అవునవును, అంతే. ఏమండి, ఐ లవ్ యూ. నిజమండి, మా అన్న తోడు. ఏమండి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా అన్నని తీసుకొని వస్తాను. ఎందుకు? మన పెళ్లి గురించి మాట్లాడటానికి. పెళ్ళా? నాకా? నీతోనా? బేబీ, నీకు అప్పుడే పెళ్ళంటే? ఏమండి మీరు అలా అనకండి, ఇవిడ రాక మా ఇంటికి వచ్చింది. ఏమండి మన కళ్యాణం గురించి మీరు ఆలోచించకుండా ఒప్పేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇతనంటే బాబు కాదనుకుంటా కాఫీ తాగి వెళ్ళండి అన్నంత తేలిగ్గా కళ్యాణం చేసుకోమంటాడు. అప్పుడే ఏమైంది? ఇంకా చూడు. ఏమండి నాకు కానీ కట్నం అక్కర్లేదు, బోల్డంత ఆస్తుంది. ఐ లవ్ యూ. ఎదురు కట్నం ఇస్తానన్నా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. ఐఎమ్ సారీ. అలాగంటే ఎలాగండి? ఇంకొక మాట చెప్పండి, ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పండి ప్లీజ్. ఇదేమిటి ఇతను? ఆయన ఇంటికి అడ్రస్ చెప్పమని వచ్చిన అమ్మాయిని ఆలిం చేసుకుంటానంటాడేమిటి? నువ్వు నయం. ఇంటికి పాలు పోయడానికి వచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు, ఆఖరికి ముష్టి అడుకోవడానికి వచ్చిన అమ్మాయి కూడా ఐ లవ్ యూ చెప్పాడు. నిజమేనండి, నిజమే. ఇదేం చెప్పే, మరి ఇతని బారి నుంచి తప్పించుకోవడం ఎలా? వెరీ సింపుల్. అతని మెళ్ళో ఉన్న వాళ్ళ అన్నయ్య చెప్పుల దండ తీసేమను, అంతే. ఏం జరుగుతుందో చూడు. మెళ్ళ ఆ చెప్పుల దండ ఏమిటండి? అది తీసి అవతల పారేయండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. అదేమిటి? మా అన్నయ్య చెప్పులు బయట పడేయాలా? నువ్వు నాకు నచ్చలేదు, చిచ్చి. నాకు పెళ్ళో తేమత అన్నయ్య. నమస్కారం బాబు. నమస్కారం, కూర్చో. శుభం. కూర్చోమని కుర్చీలో కూర్చున్నావేంట్రా? మీరేకా కూర్చోమన్నారు? కూర్చోమంటే కుర్చీలో కూర్చుంటావా? తప్పైపోయింది, క్షమించండి. కింద కూర్చున్నావేంట్రా? మరి అక్కడ కూర్చోక ఇక్కడ కూర్చోక మరి ఎక్కడ కూర్చోమంటారు? ఆ ముక్క నేను కూర్చోమని అనకముందు అడగాల. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకీ నన్ను ఎక్కడ కూర్చోమంటారు? ఎక్కడ కూర్చుంటావంటే ఒక గంట అయిన తర్వాత చెప్తా. గంట అది మూసుకొని వెళ్ళి స్విచ్ చేసి రాపో. మూస్తా. ఏ స్విచ్ బాబు? అది అది స్విచ్ వేసానయ్యా. అలాగా లైట్ వెలుగుతుంది ఏంట్రా? మరి స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది కదా బాబు. నేను స్విచ్ చేయమన్నాను కానీ లైట్ ఏమన్నానా? ఫ్యాన్ స్విచ్ చేయమంటావా బాబు? ఆ ముక్క నువ్వు స్విచ్ నొక్కక ముందు అడగాల. ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను ఏ స్విచ్ చేసి తగులడమంటారు? ఏ స్విచ్ చేస్తావంటే గంట అయిన తర్వాత చెప్తా. మళ్ళీ గంట? ఇది చాలా పెద్ద తంట. అయ్యగారు, అదేమిట్రా పెళ్లిల మన్మథ అంత గట్టిగా అరిచావు? ఆ కుక్క ఖర్చు ఉంటుందేవా? ఖర్చున్నా హాయిగా ఉండేది. సరే గాని అబ్బాయికి ఫోటోలు ఏమైనా చూపించావా లేదా? చూపిద్దామని. బాబు గారు, ఫోటోలు టేబుల్ మీద పెట్టమంటారా, కింద పెట్టమంటారా, తమరి చేతిలో పెట్టమంటారా? ఎక్కడ పెడతావంటే గంటకి చెప్తారా? టేబుల్ మీద పెట్టించారు. ఇదేంటి మొత్తం అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి? కొంప తీసి అవి నీకోసమే బాబు. నా పెళ్లికి అమ్మాయిల ఫోటోలు పెళ్లి చేసుకుంటే బాగోదేమో. ఇవి అమ్మాయిల్లో ఉన్నాయా? అమ్మాయి అంటే ఇది. అర్జెంటుగా పెళ్లి ముహూర్తాలు పెట్టించండి, నాకు సిగ్గొస్తుంది. ఏమిటి అంత షాక్ అయ్యావు? బ్రిటిష్ రాని ఫోటో చూపించాడేమిటి? ఈ ఫోటో చూస్తే మీరు షాక్ అవుతారు. ఆర్టీవీ యాంకరు ఈ అమ్మాయిని తేడా నా వల్ల కాదండి. నా లెవెల్ తెలుసుగా, ట్రై చెయ్యి. మీరు అలా ధైర్యం ఇస్తే నేను వెళ్ళి ట్రై చేస్తా. వస్తా. రిస్కే. అబ్బా అబ్బా, ఇది ఎఫ్టీవీ టేస్టే. అక్క, ఈ ప్రేమ పరీక్షలేంటే మన కాలేజ్ పరీక్షల కంటే కష్టంగా ఉన్నాయి. అక్కడ నుంచి చూసి కాపీ కొట్టినట్టు ఇక్కడ నుంచి చూసి ఫాలో అయిపో, అంతే. అయితే ఆ ఇద్దరు హీరోలతో ఈ మందు తాగించి వాళ్ళని మత్తులో ముంచి వాళ్ళ చేతులతో మన మెళ్ళో తాళి కట్టించుకుంటే మన పెళ్ళి అయిపోయినట్టేనా? వాళ్ళు ఒప్పుకుంటే అయిపోయినట్టే. అలాగా? ఏ త్వరగా కానీ, వాళ్ళు వచ్చే టైం అయింది. రంభా, ఊర్వశి, పొద్దుపోయినా ఏంటి ఆ మత్తు నిద్ర? లేవండి. ఏంటి అంతలా అరిచావు? ఏమైంది? పోయిందండి. ఏంటి నీకు పెళ్లి ఇప్పుడు అయిందా? నాకు అయ్యి 20 ఏళ్ళు అయింది. అబ్బా జోకు లాపండి, పెళ్లి మనకు కాదు మన అమ్మాయిలకి. చూడండి.
ఏంటి మీ మెళ్ళలో తాళిబొట్లు ఉన్నాయి కట్టినోళ్ళేరే ఇదిగో వీళ్ళే వీళ్ళ అప్పుడే తెల్లారిందేంట్రా మీదేంటి మేము ఎక్కడున్నావు అది అడగాల్సింది నేను మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు అది తాళిలు కట్టడానికి వచ్చారు నాన్న ఎంత వద్దన్నా బలవంతంగా కట్టారు నాన్న మేమా తాళా మాకేం తెలీదు మాకు నిద్రలో నడిచి అలవాటు ఉంది ఒరే పదరా ప్రేమ గొడవ పోయి తాళి గొడవ వచ్చిందేంట్రా బాబు అయ్యి బాబోయ్ నాన్న ఇప్పుడు తాళి ఉంచమంటారా తీసేయమంటారా ఆ విషయం తెలియాలంటే 3 నెలలు ఆగాలి ఏంటండి 3 నెలలు ఆగేది ఇంత జరిగాక వాళ్ళు నిద్రలో కాదు నిజంగానే తాళి కట్టారని వాళ్ళ చేత ఒప్పించండి పదండి అయ్యో ఎరా ఒరే నువ్వు ఇలా బ్రాండ్లు మారుస్తూ చీటికి మాటికి నా మూడు చెడగొడితే నేను మందు మీద రిసెట్ ఎలా చేయాలరా చిచ్చే ఇలా 24 గంటలు దినచర్యలన్నీ మందుతో చేయడం ఎందుకు సార్ నువ్వు నోరు మొయ్ ఇక్కడ మందు పోయి సార్ ఇవాళ భోజనంలోకి బ్రాందియా విస్కీయా రమ్ము తెప్పించు అన్నంలో కలుపు తింటే ఉలవచారుతో తిన్నట్టుంటుంది అది ఇక్కడ పెట్టి నువ్వు వెళ్ళవు పెట్టి ఇక్కడ వెళ్ళవు మళ్ళీ వచ్చారు పూజా భజనాన్ని వాయించేస్తారు బాగున్నావా లింగమయ్య రండి రండి ఏంటి మళ్ళీ వచ్చారు మీ 6th క్లాస్ 7th క్లాస్ లవర్ దొరికిందా లవర్ అయితే దొరికింది కానీ లవ్ దొరకలేదు అంకుల్ ఏంటి ఆమె గతం మర్చిపోయింది అంకుల్ మర్చిపోయిందా మర్చిపోయి మళ్ళీ గుర్తుకు రావాలంటే ఇదిగో మందు 2 పెగ్గలు కొట్టించండి గుర్తొస్తుంది నిజం అంకుల్ పిచ్చివాడ దేవదాస్ పార్వతిని మర్చిపోకుండా ఉండడానికి కారణం ఈ మందే అలాగా అయితే అంకుల్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అంకుల్ ఏంటో త్వరగా చెప్పు ఏం లేదు అంకుల్ మా చిన్నప్పటి లవ్ సంగతి తెలిసి కూడా మా ఇంటి ఓనర్ కూతుళ్ళు రంభా ఊర్వశులు మా మీద విపరీతంగా ప్రేమ పెంచుకున్నారు వాళ్ళు మమ్మల్ని మర్చిపోయేలా మంది ఇవ్వండి ఓ సింతేనా దేన్నైనా మర్చిపోవడానికి కారణం ఈ మందే ఇది తీసుకెళ్లి చెరో బాటిల్ ఇవ్వండి ఇందాక గుర్తు రావడానికి మందు అన్నారు ఇప్పుడు మర్చిపోవడానికి కూడా మందేనా రేయ్ చావుకైనా పెళ్లికైనా మనీ ఎలా అవసరమో మంచికైనా చెడుకైనా ఈ మందు అలాగే అవసరం ఇది సర్వరోగ నివారణి సకల జీవి సంజీవని ఏ మనసును ఎలా తిప్పాలో అలా తిప్పుతుంది ఇది తీసుకెళ్లి ఒక్క బాటిల్ వాడించు నీకు వర్క్ అవుతుంది అర్థమైందా తీసుకో నువ్వు కూడా ఈ బాటిల్ తీసుకెళ్లి ఒక్కసారి వాడించు నీ వర్క్ అవుతుంది నా రీసెర్చ్లో తేలినటువంటి విషయాలు ఇవి వెళ్ళండి ఆగండి పని కాకపోతే బ్రాండ్ మార్చండి తప్ప బ్రాందీ మాత్రం మార్చదు ఈ లింగమ్మ ఏంట్రా మాట్లాడితే ప్రతిదానికి మందు మందు అంటాడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు మీకు ప్రత్యేకంగా చెప్పాలా ఎంఎస్ అంటేనే మందు మందు అంటేనే ఎంఎస్ ఎం అంటే మందు ఎస్ అంటే సీసా అర్థమైందా రేయ్ ఎంఎస్ అంటే మందు సీసా హలో చిరు ఏనా మాట్లాడుతుంది చిరు ఐ లవ్ యూ చిరు ఐ లవ్ యూ చిరు వాళ్ళ మీద ప్రేమతో మచ్చల కోసం ఆవేశంగా కాళ్ళు కాల్చుకున్నాం ఎంత పెయిన్ వస్తుందో నువ్వెప్పుడు ఇంతే మనకు నొప్పి లేచే ఐడియాలే ఇస్తావు ఇంకొకసారి నన్ను ఐడియా అడిగావనుకో అప్పుడు చెప్తాను నీ పని నిన్ను హలో ఉదయం నుంచి నాతో ఫోన్ లో ఐ లవ్ యూ అంటూ ఏంటి అయినా మీ పిచ్చి కాకపోతే మచ్చల కోసం కాలు కాల్చుకుంటారా మచ్చల కోసం కాదు మీ మీద ప్రేమతో కాల్చుకున్నాం కాళ్లే కాదు ఒళ్ళంతా కాల్చుకున్నా మేము మిమ్మల్ని ప్రేమించాం ఎందుకని నాకు 6th క్లాస్ లవర్ నాకు 7th క్లాస్ లవర్ ఉంది తెలుసా పాత న్యూస్ పాతొక రోత కొత్తొక వింత అన్నారు పెద్దలు తెలీదా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు అదే పెద్దలు తెలీదా ఏ ఆ సుబ్బర్కి ఫోన్ కలుపు వెంటనే ఐ లవ్ యూ చెప్పాలి సుబ్బారావా వాడెవడు రోడ్ సైడ్ రోమియో నీకన్నా వాడే బెటర్ హలో రోడ్ సైడ్ రోమియోకే చెప్పుకోండి బీచ్ సైడ్ బీకారికే చెప్పుకోండి బెదిరిస్తున్నారా హలో బిర్లా టెంపుల్ మెట్ల మీద భిక్షపత ఐ లవ్ యూ భిక్షపతి అవునమ్మా మీకు వాళ్ళే కరెక్ట్ క్యారియర్ హలో ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు ఫోన్ చేసింది నీకే తీసి చూసుకో హలో పోలీస్ స్టేషనా ఇక్కడ మేము ప్రేమలో ఫెయిల్ సూసైడ్ చేసుకోబోతున్నాం దీనికి కారణం ఎవరో మేము రాసి పెట్టాం మీరు వచ్చి చదువుకోండి వీళ్ళు పోలీస్ స్టేషన్ సూసైడ్ అంటున్నారు అర్జెంట్ గా ఏదైనా ఒకటి చేయాలి రా ఇల్లా ఇంద్రభవనమా మన వాళ్ళు పెళ్లికి పేచి పెడితే పెట్టారు కానీ రా గొప్పింటి అల్లుళ్ళు అయిపోయారు అవకేమవుతారు జాతకాలు ఒకరిదేమో మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఇంకోటిదేమో సచిన్ టెండూల్కర్ రేంజ్ చెప్పులు తోడడానికి కూడా మనిషిని పెట్టుకున్నారు పద మన చెప్పులు కూడా దొరికిద్దాం ఈ చెప్పులు కూడా పాలిష్ చేయి బాబు కూడా శుభ్రంగా దుడిచాయి హలో చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు ఏంటి ఓహో టిప్స్ ఇవ్వడం మర్చిపోయాం కదా ఇదిగో ఇందా ఇదిగా తళ మెరిసిపోవాలా మా బియ్యంకుడు మొహం అందులో కనపడాలా ఏంటేంటి టిప్పులు ఇస్తారా నాకు అసలు నా లెవెల్ ఏమనుకుంటున్నారు మీరు అన్నయ్య నా చెప్పు నాకు దొరికింది ఎంత కాలానికి నా చెప్పు నాకు ఇచ్చేవారా ఒక్కటైనా అన్నయ్య తప్పైపోయింది చెప్పేసి రెండోది కూడా ఇసిరేరా నీకు పుణ్యం ఉంటుంది రామ అంటున్నాడు రామచంద్ర ఈయన పేరు ఆయన ఎవరైనా సరే ఇంతకీ మీరెవరు ఈ ఇల్లు కబ్జా చేసేందుకు వచ్చారా మా అయ్య గారిని ఖతం చేసేందుకు వచ్చారా మేం కయ్యానికి రాలేదు బియ్యంకులం
వియ్యంకుళ్ళు. కుళ్ళు ఒళ్ళు ఏటే వియ్యంకులం వియ్యంకులం. ఎక్కడ మా పుత్రరత్నం చిరంజీవి? ఎక్కడ మా వంశోద్ధారకుడు సచిన్? వియ్యంకుల రండి 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 కూర్చోండి కూర్చోండి. కూర్చున్నారు మీ పనోళ్ళు కాదండి మా తమ్ముళ్ళు. తమ్ముళ్ళ అయితే సోఫాలోనే కూర్చోవచ్చు కదా. ఆయనేమో చెప్పుల దగ్గర కూర్చున్నాడు, ఈయనేమో కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేనంటే వీళ్ళకి విపరీతమైన భక్తి అండి. వీడికి బ్రదర్ భక్తి, వీడికి లెదర్ భక్తి. మీకేంటి ఫాదర్ భక్తి? కాదండి గాడ్ ఫాదర్ భక్తి. సింహసింహారెడ్డి దండేశారేంటి? ఆయన మేము చంపేశాంగా. చంపలేదండి, చచ్చిపోయాడు. ఓహో, ఇంతకీ అతను ఎవరు? ఏంటి ఓనర్ అండి? మరి మీరెవరు? ఓనర్ అంటే పాత ఓనర్ అండి. ఆయన దగ్గర కొన్నాం. కొనలేదండి, కొట్టేశాం. కాలిట నీకు అంతే కావాలి. నా కాళ్ళు దొక్కితే నవ్వావుగా. ఏడుపి చెప్పు కోసమేగా, తీసుకో. ఆ చెప్పు నాదండి. మీరేం వర్రీ కాకండి, తుడిచిస్తాడు. వియ్యంకులు కదా, ఆ మాత్రం మర్యాద చెయ్యి. వెరీ గుడ్. మీ ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉన్నా మీ సంబంధం మాకు నచ్చింది. మీ అబ్బాయిలకే నచ్చినట్టు లేదండి. తాళి కట్టేసి కట్టలేదంటున్నారు. పెళ్లికి శోభనానికి మీరే ఒప్పించారు. వాళ్ళకి శోభనం కొత్త, మా అమ్మాయిలకి పాత. అదే మీ ఉద్దేశం. మేము వచ్చాం కదా, మేము చూసుకుంటాం లేండి. మీరేం వర్రీ కాకండి. అమ్మాయిల్ని పిలిపించండి. అమ్మాయి రంభా, రంభా, ఊర్వశి, మీ మామగారులు వచ్చారు. రండమ్మా. రండమ్మా. వస్తున్నాం నాన్న. పేర్లు బాగున్నాయి. మన కొడుకుల నడకే బాగోలేదంటే కోడళ్ళ నడక కూడా ఇలా ఉందేంటి? 6th క్లాసులోను 7th క్లాసులోను లవర్స్ అన్నారు కదా, చిన్న పిల్లలు అయి ఉంటారు. చూడు బట్టలు కూడా ఎంత చిన్న చిన్న వేసుకున్నారు. అది కాదురా, చూసొద్దాం పద. అమ్మా వీళ్ళేనమ్మా మీ మామగారులు. వీళ్ళే మా కోడళ్ళు. ఏంటి మోకాళ్ళ మీద ఎగురుతున్నారంటే ఏమైనా ప్రాబ్లమా? ఏం చెప్పమంటారండి, మీ అబ్బాయిలు వెతుకుతున్న మచ్చలు మా అమ్మాయిలకి లేవని వాళ్ళ మీద ప్రేమతో వీళ్ళు మచ్చల కోసం అరికాళ్ళు కాల్చుకుని మోకాళ్ళ మీద నడుస్తున్నారు. వాళ్ళకి ఆ మచ్చల పిచ్చి ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ కోసం మీరు అరికాళ్ళు కాల్చుకోవడం ఏంటి? అరికాళ్ళు ఏం కర్మ మాగారు, మీ అబ్బాయిల కోసం ఒళ్ళంతా కాల్చుకోమన్నా చాలేవే. ఇప్పటి వరకు చేసిన దానికే మోకాళ్ళ మీద నడుస్తున్నారు. ఇంకా ఎక్కువ కాల్చుకుంటే మోచేతుల మీద నడవాల్సి వస్తుంది. అయ్యయ్యో రక్తం వస్తుంది. మోకాళ్ళ మీద నడిస్తే రక్తం కాక రసం వస్తుందా? వాళ్ళ కర్మ. మీ అబ్బాయిలే కావాలని పట్టు కూర్చున్నారు కదా, అనుభవించనివ్వండి. ఆ కోడళ్ళు మోకాళ్ళ మీద నడవడానికి వీల్లేదు. అవును, అసలు కాళ్ళ మీదే నడవడానికి వీల్లేదు. నెలల పాటు పూల మీదే నడవాలి. అవునమ్మా, శోభనం గదిలో హంసతూలికా తల్పం లాంటి పువ్వులు వరిచిన పందిరి పట్టి మంత్రం మీద నడవాలి. అబ్బచ్చి నాకు సిగ్గేస్తుంది. వియ్యంకులకు మంచి విందు భోజనం ఏర్పడండి. పదండి పదండి. స్టాప్ స్టాప్ స్టాప్. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. ఆపండి ఆపండి. గుడ్ మార్నింగ్ సార్. నువ్వంట్రా? నువ్వు డిఎస్పీ ఎప్పుడు అయ్యావరా? మర్యాద. నేను ఇప్పుడు కానిస్టేబుల్ కాదు. నేను కూడా ఎస్ఐ కాదు. సస్పెండ్ అయ్యామని తెలుసులే. సరే గానీ ఎంత పెద్ద నేరస్తులను పట్టుకున్నావేంటి? డిఎస్పీ పోస్ట్ కొట్టేశావు. చెప్తా విను. మా ఊరు ఎమ్మెల్యే గారి చేతులు పట్టుకున్నా, మా ప్రాంతం ఎంపీ గారి కీపీ పట్టు, తర్వాత కాళ్ళు పట్టుకున్నాను. ఆవిడవేనా? కాదు, పక్కూరు బాబా గారు. తర్వాత గుళ్ళో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పట్టుకున్నాను. ఎత్తుకెళ్దామనే. నువ్వు చేసిన మరి నేను ఎంత చేస్తాను, నువ్వు మారో. సరే గానీ డిస్టర్బ్ చేయకు. ఆ తర్వాత మా ఇంటి వారు కూతురు పట్టు బాగా కొట్టుంటారు. 25 లక్షల కట్టంతో కొట్టారు. అది సరే, ఇప్పుడు మళ్ళీ నా పోస్ట్ నాకు రావాలంటే నేనేం పట్టుకోవాలి? ఇవి కాదులే, జీప్ స్టీరింగ్ పట్టుకోవాలి. ఫోను వినబడింది. హలో సార్, ఐజీ గారా? నమస్తే. మీ ఇంట్లో కుక్కలు పట్టుకోవాలండి. కుక్కలు పట్టుకుంటే ఎస్పీగా ప్రమోషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వచ్చేస్తున్నానండి. చూసావా పోయాడేంటి? పట్టుకుంటే పని జరుగుద్దన్న సూత్రం బాగానే పనిచేసిందే. పాపం అవి వీడికి పిచ్చి కుక్కలని తెలియదు. రే, జీప్ డైరెక్ట్గా ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ బాగున్నారా, మన వాడిని అక్కడే జాయిన్ చేస్తారు. హాయ్, వెల్కమ్. కొత్త పెళ్లి కూతుళ్లకు స్వాగతం. మా తాళిని చూస్తే మీకు ఎగతాళిగా ఉందా? ఏ వాట్ ఆర్ యు డూయింగ్? ఈ తాళిలు మెళ్ళో ఉన్న ఒకటే, చేతిలో ఉన్న ఒకటే. ఏమైంది మీకు? మా 16th కి ఏజ్ బార్ అయినట్టుంది. గర్ల్ ఫ్రెండ్ గా కూడా పనికి రాకుండా పోతావేమోనని బాధ. అదేంటి ఈ తాళులు చిరంజీవి సచిన్లు మీ కట్టేవని ఒప్పుకోలేదా? ఒప్పుకోవడమా? తప్పించుకుని తిరుగుతూ మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారు. శత్రువుల్లా చూస్తున్నారా? ఇంతకీ ఎక్స్పోజింగ్ ఏ రేంజ్ లో చూపిస్తున్నారు? ఈ రేంజా? ఇది కొంచెం ఎక్స్ట్రా అయినట్టుంది. ప్రేమలో సక్సెస్ కావాలంటే ఆ మాత్రం చూపించాల్సిందే. అమ్మ బాబాయ్, సారీ, నాకు పెళ్ళయింది. అయితే ఇక నేను పెళ్లి చేసుకోక తప్పదు. మా పెళ్లి గురించి అడుగుతుంటే మీ పెళ్లి గురించి చెప్తారేంటి? కంగారు పడకండి, మీకు శోభనం జరిపించాలనే నా పెళ్లి నిర్ణయం. కాస్టింగ్ లేని, షూటింగ్ కాని సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చిన డైరెక్టర్లా ఏంటి థ్రిల్ ప్లే? వెండితెరపై చూపిస్తాగా. ముందు తాళులు మేము మెళ్ళో కట్టుకుని వెళ్ళి శోభనానికి ముహూర్తం పెట్టించుకోండి.
వేసుకో. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. చిరుతళ్ళు చందనాలు తడిసే చీరలో, మెరిసే మేనిలో కురిసే వాన చినుకే ముఖ్యమై. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. పరువాల సింగారాలు పిలిచే ప్రేమగా, చినుకే గాలితో చెలిపై రాని తడిపే తమకమై. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. ఎదిగే అందాలు ఎదలో బంధాలు, సరదా సరసాలు తెలిపే యోగమా. ఆదిరే అధరాలు కుదిరే భావాలు, ముదిరే మురిపాలు పిదికే భంగిమా. ఊరించే నీ రూపం, ప్రేమించే నా కోసం, నీలో నా ఆవేశం కోరింది సావాసం. ముద్ద ముద్దగా తడుపుతున్న ఈ బానే మనకు ముచ్చటగా. హద్దు పీడగా ముద్దు ముద్దుగా నీవు నేను ఒకటిగా. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. చెంపలకింపుల్లో ఒంపుల సొంపుల్లో జలకాలాటల్లో తడిసిపోతుంటే. మెరిసే నీ ఒళ్ళు తడిమే నా కళ్ళు, కురిసే ఈ జల్లు తపనే విడుతుంటే. భూవంటి పెదవుల్లో తేనంతా తాగే. వెన్నంటి వయసులో ఉడుపంతా చూపే. కొత్తగా కొంగు చారగా సిక్కే పుట్టే జగలోన. అరే మత్తు మత్తుగా నువ్వు చేరగా అగ్గే పుట్టే అదలోన. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. పరువాల సింగారాలు పిలిచే ప్రేమగా, చినుకే గాలితో చెలిపై రాని తడిపే తమకమై. స్వాతి చినుకుకు స్వాగతం, వాన చినుకుకు వందనం. బన్నీ 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 బన్నీ. ఈ భరతుడు నా చెప్పులు వదిలేసి సోఫాలు క్లీన్ చేస్తే బాగుండే. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చెన్ను, జారుతుంది చెన్ను. టైగర్ మీరా? ఆహా, ఎంత కాలం అయిందండి మిమ్మల్ని గెటప్ లో చూసి. ఈ రోజు నా బర్త్డే రా. వైట్ డ్రెస్ నాకు ఇష్టం కాబట్టి వైట్ డ్రెస్ చేసుకున్నాను. ఆలగడ్డ రెడ్డి చూశాడంటే బర్త్డే కాదు డెత్ డే అవుద్ది. నిజమే అన్నయ్య, జయంతి వర్ధంతి ఒకే రోజు జరుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. రానీరా, ఇవాళ వాడో నేను తేలిపోవాలి. ఆ సింహారెడ్డిని ఎలాగైనా పట్టుకోవాలరా ఇవాళ. ఇప్పుడు ఎలాగే పూసమంటారు, తేరాడొస్తే తుస్తమంటారు. రానీరా, రాని చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే.
ఫ్యాక్షనిజంతో ఎంతకాలానికి భయపడతాను రా? రానీరా, వాడో నేను ఈ రోజుతో తేలిపోవాలి. రానీరా, ఈ రోజుతో ఫ్యాక్షనిజం అంతమైపోవాల్సిందే. వావ్, బ్లాక్ బ్యూటీ. వైట్ సారీ. కమ్ ఆన్ మై డియర్, కమ్ ఆన్, కమ్ ఆన్. నలుపైన ఆంటీ బానే ఉంది. అంటి కాదురా, అళ్ళగడ్డ రెడ్డి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అయ్యగారు, మీరు ఈ తెల్ల చీరలు ఎక్కినేస్తో ఏదో ఒక రోజున అళ్ళగడ్డ రెడ్డికి దొరికిపోతారని. చెప్తే వెళ్ళలేదు, అనుభవించండి. ఏసేరా, నన్ను ఏసేయ్. అయిపోయాడు వాడు, అయిపోయాడు. అన్నయ్య కళ్ళు మూసుకో, బ్లడ్ వస్తుంది ఇప్పుడు. మీకోసం ఎతికి ఎతికి అప్పుల పాలైపోయారయ్యా. పక్షుల ముసుగులో పడి సర్వం కోల్పోయారు. మీరే నన్ను కాపాడారయ్యా. ఇదేంటి వాళ్ళిద్దరు ఒకటైపోతే మనం అయిపోతాం కదా. మనం క్లోజ్ అయిపోతాం సార్. ఎంత కాలానికి మీరిద్దరు ఒకటయ్యారు సార్? మళ్ళీ ఎప్పుడు విడిపోతారు సార్? సరదా నాశనం అయిపోయింది. మీరిద్దరూ కలిసారు, మాకు అదే ఆనందం సార్. రండి అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. రోజు చీర్చానండి. హలో, నేను పేరైన మాట్లాడుతున్నాను. చెప్పేది వినండి. ఆల్రెడీ ఆ ఆర్టీవీ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిందట. అవును, పెళ్లి కుదరడం కష్టం. వేరే వాడిని చేసుకుంటానంతే. దాని సంగతి నేను చూసుకుంటాను. పెట్టేయ్. ఎక్కడికే బయలుదేరారు? అందాల పోటీలకు నాన్న. ఎన్నాళ్ళు చిరు సచిన్ తిరిగారు, ఇప్పుడు అందాల పోటీలు అన్నమాట. మంచి సంబంధాలు చూశాను, హాయిగా పెళ్లి చేసుకుని కాపురాలు చేసుకోండి. చెప్పవే. ఇంకా చిన్న పిల్లల్లా ప్రవర్తించకండి. మీ నాన్నగారు చెప్పినట్టు పెళ్లిళ్ళకు ఒప్పుకోండి. అమ్మా నాన్న, ఇదే మా ఆఖరి ప్రయత్నం. అందాల పోటీల్లో అందాల రాణులుగా మారి వాళ్ళ ప్రేమను పొందుతాం, వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. అలా జరగకపోతే మీరు చెప్పిన ఆ సంబంధాలే పెళ్లి చేసుకుంటాం. ఇప్పటి వరకు ప్రేమ ప్రేమ అని కాళ్ళు కాల్చుకున్నారు. ఇక వాళ్ళతో పెళ్లిళ్ళంటూ జీవితాన్ని కాల్చుకుంటారేమోనని మా భయం. మమ్మీ, చేయి కాలకుండా వంటే అవదు. మరి మా పెళ్ళవాలంటే ఈ మాత్రం ఇబ్బందులు తప్పు. అయినా ఇవన్నీ అందాల పోటీలు అయ్యాక ఆలోచిద్దాం. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. కమ్ ఆన్, లెట్స్ గో. ఎందుకే మీ ఆడాళ్ళకింత మొండితనం? మీ మగాళ్ళ రాతి గుండె కరగాలంటే ఈ మాత్రం మొండితనం ఉండాలండి. అదేంట్రా, యాంకర్ రుతిక అందాల పోటీ కవరేజ్ కోసం ఇక్కడికే వచ్చిందిగా, కనబడదే? అవునరా. సరే ఆ టైర్లు చూద్దాంరా. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం జడ్జీలందరూ కలిసి ఇద్దరిని అందాల రాణులుగా ఎంపిక చేశారు. ఒకరు రంభ, మరొకరు ఊర్వశి. వాళ్ళిద్దరికీ మనందరి అభినందనామన్వథాలు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ రంభ, ఊర్వశి. ఏమిటి? మహిళా సంఘాలంతా వ్యతిరేకిస్తున్న ఈ అందాల పోటీలు నిర్వహించడంలో మీ ఉద్దేశం ఏంటి సార్? చూడమ్మా, అందాలు ప్రకృతితో సమానం. ఆ ప్రకృతిని తరగకుండా చూసుకోవడమే ఈ పోటీ ఉద్దేశం. ఉంటానమ్మా. నమస్కారం. ఈ అందాల పోటీలను స్పాన్సర్ చేసిన నగర ప్రముఖ పారిశ్రామికవేత్త సుందర్రామిరెడ్డి గారిని ఈ అందాల రాణులు ఇద్దరూ సన్మానిస్తారు. స్పాన్సర్ మన్మథ. ఏరా, అమ్మాయిలందరినీ కస్టమర్లకి సక్రమంగా చేరేస్తున్నావు కదా? అందరికీ సరిగానే సప్లై చేశాం. హలో, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. అందాల రాణులుగా ఎన్నికైన మీ అక్క చెల్లెలిద్దరికీ నా శుభాకాంక్షలు. అవును గాని అమ్మాయి, మీకు అన్ని మర్యాదలు సక్రమంగా జరుగుతున్నాయా? వీళ్ళు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళవట్లేదు అంకుల్. ముందు మేము అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్న మా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంటికే కదా, వెళ్ళొచ్చులేమ్మా. మీ ఇద్దరు ఇప్పుడు పబ్లిక్ ఫిగర్స్. కొంతమంది మీ నుండి కొన్ని కోరుకుంటారు, అవి వాళ్ళకిచ్చి వెళ్ళిపోవచ్చు. ఇవ్వాలా? అయినా మా దగ్గర ఏముందండి మీకు ఇవ్వటానికి? మీరిచ్చిన సత్తు కిరీటాలు తప్ప.
అయినా తీసుకునేదేంటి ఇచ్చేదేంటి? టీవీ కవరేజీలు, ప్రెస్ ఫోటోలు అన్నట్టు టీవీ అంటే గుర్తొచ్చింది రే. ఆ టీవీ యాంకర్ మన అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే వద్దందంట. వెళ్ళేదాన్ని రాకురా. వామ్మో నాయనో, అది ఎక్కడ టీవీ యాంకర్ రా బాబోయ్. ఇంత సర్వీస్ ఉన్న నన్నే పురుడు కొట్టించేసి. ఏమైంది రఘునాథ? ఏమైంది మెల్లిగా అడుగుతావేంటి? నిన్ను తప్పించడానికి ఆ మైక్ లో బాంబు పెట్టించింది అదేనంట. మనం ఇప్పుడు దాన్ని ఏమైనా చేయకపోతే మన పని అంతే సంగతులు. ఏం చేద్దామంటే ఏముంది, దాన్ని తీసుకొచ్చి మన పిచ్చాడికి పెళ్లి చేస్తే దాని దిక్క కుదురుద్ది. మూలపడి అలాగే. ఆ టీవీ యాంకర్ లాక్కురా. మీరు వెళ్ళరా రఘునాథ. వెళ్ళిపోయి చూసుకుంటా. పెంకురా ఇక్కడి నుంచి గదిలారంటే మీరు టెక్కే బగులు వస్తాయి అంటే. ఏమే ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందే. అయినా ఈ బండంకులు ఏంటి ఇలా చేస్తున్నాడు? వీడు అంకుల్ కాదే, విలన్. నువ్వేం భయపడకు, ముందు ఇక్కడి నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. నువ్వు రా చెప్తాను. ఏంటి మన్మథ ఊరికే గించుకుంటున్నావు? మర్యాదగా తలంచి మా వాడి చేత తాళి కట్టించుకో. అనవసరంగా మట్టుకో మానవంగానికో గురికాకు. మన సంగతి నీకు ఇంకా తెలియదు. తెలుసురా నీ సంగతి. నువ్వు నడిపే అందాల పోటీల సంగతి, నీ చీకటి వ్యాపారాల సంగతి సాక్ష్యాలతో సహా నాకు తెలుసు. నేను గనుక నోరు విప్పానంటే నువ్వు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. కటకటాలంటదేమిట్రా ఫోటో మన్మథ? కటకటాలంటే మన ఇంటి కిటికీలు లాంటివి నాకు తెలియద్దేవా? ఏయ్, మీడియాతో పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. ఇంకొక గంట ఆగి చూడు, మా ఆర్టీవీ ఛానల్లో మీ పాపాల చిట్టా అంతా టెలికాస్ట్ అవుతుంది. వాళ్ళకంత సీన్ లేదు మన్మథ. 5 నిమిషాల్లో దీన్ని పెళ్లి కూతురులాగా తయారు చేసి తీసుకురండి. బలవంత పెళ్లిలకు బాజా భజంత్రీలు, మర్డర్లకు రీ రికార్డింగ్లు ఉండవు మన్మథ. బ్రాహ్మణ్ ఒక్కడిని చూడు చాలు. అలాగే. హలో బామలు బ్రాహ్మలు, మీరేంటి ఇక్కడ? మా సంగతి వదిలేయండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నాం. ప్రసాదం కావాలా? వీళ్ళతో మనకేంట్రా, మనం యాంకర్ ఎదుగుతాం. పద. హలో, మీరు వెతుకుతున్న యాంకర్ ని ఆ జేపీ కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు. యాంకర్ ని జేపీ కిడ్నాప్ చేశాడా? ఆ సంగతి మీకెలా తెలుసు? ఆ విషయమే కాదు, ఇంకా చాలా విషయాలు తెలుసు. చాలా విషయాలా? ఏంటవి? మీరు అనుకుంటున్నట్టు యాంకర్ రుతిక మీ లవర్ కాదు. మీ లవర్స్ ఎప్పుడో చనిపోయారు. మీ లవర్స్ చావుకి కారణం ఆ జేపీఏ. మీ 6th క్లాస్ 7th క్లాస్ లవర్స్ ఎవరో కాదు, ఆ యాంకర్ రుతిక రాణి చెల్లెళ్ళే. అవునా? ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని ఇంతకాలం దాచిపెట్టింది. రుతిక జేపీని చంపాలని చూస్తుందని తెలిసి కిడ్నాప్ చేయించడానికి మనుషుల్ని పంపాడు. ఈ విషయాలని మీకెలా తెలుసు? మీరు వెతుకుతున్న యాంకరే మాకు చెప్పింది. అంతేకాదు, ఈసారి అందాల రాణులుగా గెలిచిన మమ్మల్ని కూడా ఆ జేపీ గారు అమ్మాయిలని చూస్తున్నాడు. మనం ఇప్పుడు అర్జెంట్ గా యాంకర్ దగ్గరికి వెళ్ళకపోతే ఆమె జీవితాన్ని కూడా నాశనం చేస్తాడు ఆ జేపీ గారు. పదండి వెళ్దాం. పదండి. ఒరే ఫోటో మన్మథ, ఆ పురోహిత మన్మథుడు. అందరూ వచ్చారండి, మీరు పదండి. రేపు నానా ఈ గోచూడి పెన్ గోపలతో అయ్యవా? నా గోషి మన్మథ. పెళ్ళంటే తెలిసింది, శోభనం అంటే ఏంటి? ఏదో హడావుడిగా జరిగిపోవడం తప్ప శోభనం అంటే నాకు తెలియదురా. అరే ఫోటో మన్మథ, వీడికి కాస్త చెప్పరా. అలాగే. ఏంటి బాబు డౌట్? ఇదిగో శోభనం అంటే తెలుసుకోవడం కాదు, కలుసుకోవడం కాదు, ఇంకా ఏదో ఉంది. నీకేం తెలియదు? అబ్బో, ఇంకేముంటుందబ్బా. త్వరగా పెళ్లి కూతురు చేసి తీసుకురండి. అలాగే. లేమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఈ చీర కట్టుకుని ఆ నగలు పెట్టుకో. ఎవరిని అడగాలబ్బా? రౌడీ అంకుల్ నాకు శోభనం అంటే ఏంటో నేర్పరా? మాకు రేపుల గురించి తప్ప శోభనాల గురించి తెలీదా? మీ బతుకులు పాడుగాను. శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ ఇదిగో పంతులు మన్మథ, అంతా రెడీయేనా? అంతా రెడీయే, కానీ పెళ్లి కొడుకుని తీసుకురండి. ఫోటో మన్మథ, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. అలాగే పెళ్లి కూతురు కూడా తీసుకురండి. తీసుకొస్తాగా. శిష్య మన్మథ, పెళ్లి కూతురు రెడీయేనా? ఏరా పిల్ల మన్మథ రెడీయేనా? త్వరగా లాక్కొచ్చేసేయండి. పెళ్లి కూతురు పట్టు చీర కట్టుకోనండి, మొండికేస్తుంది బాస్. అబ్బా, అది ఎలాగున్నా బాగుంటుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకొచ్చేసేయండి. నాయనా, నేను చెప్పినట్టుగా మంత్రాలు చెప్పు. మంత్రాల తర్వాత శోభన ఎట్లా చేయాలి చెప్పవా? శివ పెళ్లికి ముందు శోభనం ఏమిటి నాయనా? నువ్వు మంత్రాలు చెప్పు, ముందు చెప్పు. అలాగే. ఓం లక్ష్మీ క్షీర సముద్రనాయతనయ. పెళ్లి కూతురు వచ్చేస్తుంది, త్వరగా కానివ్వండి. అలాగే. తాళిబొట్టు కనిపించట్లేదు, త్వరగా వెతికించి తీసుకురండి. తాళిబొట్టు ఏమైందిరా? ఇదిగో తాళి ఇక్కడుంది. అక్కడుందేవా? రేపు మన్మథ, నువ్వటే
24 సంవత్సరాల నుంచి వినపట్టమే కానీ కనపడమే లేదా? సరిగ్గా మన అబ్బాయి పెళ్లి సమయానికి వచ్చేసేవే. ఆ తాలిబొట్టు ఇచ్చేసాయి, అదో టైం అయిపోతుంది. పద 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 పద. అబ్బా ఆశ, నేను ఇవ్వను. తాలిబొట్టే నేను ఇవ్వను. ఏమండి శోభనం ఎలా చేసుకోవాలి? ఏమండి మిమ్మల్ని ఏమిటో వచ్చే నా పెళ్ళ అబ్బాయి పెళ్లికి ముహూర్తం దాటిపోతుంది. ఆ తాలిబొట్టు ఇవ్వవే. నేను ఇవ్వను. మా అమ్మ కదూ, నా బుల్లి మనమచ్చ, నా చెట్టి మనమచ్చ. ఇవ్వవే ఇవ్వవే, తాలిబొట్టు ఇవ్వవే. ఏమండి మరి నా మెళ్ళో తాళి లేదు చూసారా? ఈ తాళిబొట్టు నా మెళ్ళో కట్టండి. ఇప్పుడు నీ మెళ్ళో తాళిబొట్టుకు అంత ఓ పని చేద్దాం, నా షష్టి బుద్ధి కట్టేస్తాగా. మా తల్లి కదూ, మా అమ్మ కదూ, మా బుజ్జు కదూ. ఇవ్వవే ఇవ్వవే, తాళిబొట్టు ఇవ్వవే. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్లి కాకుండా మన అబ్బాయికి పెళ్ళైతే ఏం బాగుంటుంది? చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? అందుకని ముందు ఈ తాళి నా మెళ్ళో కట్టండి. ఏమండి ఒక్క మాట. ఏమిటే జిడ్డు మన్మథ, చెప్పు. తాళి కట్టకపోతే కట్టకపోయారు, కాళ్ళకి దండం పెడతాను, దీర్ఘ సుమంగళి భవ అని దీవించరు. ఓహో సెంటిమెంట్ మన్మథ, పెట్టుకో పెట్టుకో. దీవించండి, పట్టుకొని దీవించండి. నా షష్ఠి పూర్తి నాడు నీకు మంగళసూత్ర ప్రాప్తి రస్తు. లగా ఇన్ని దారుణాలు చేసిన ఆ జేపీ గారు నాకు దొరకాలి గాని. ఏమైంది? చూడండమ్మా, దారుణం జరిగిపోయింది. ఆ పిచ్చిది బెల్ట్ బాంబు కట్టుకుని మా బాసును దారుణంగా హత్య చేసేసింది. అవును, ఇక్కడికి యాంకర్ రుతికారాన్ని తీసుకొచ్చారు కదా, ఆవిడెక్కడా? ఆమె అనుకున్న పని అయిపోయిందని అదిగో అటు వెళ్ళిపోయింది. రే ఎవర్రా అక్కడ? ఇక మీకు నేనే బాసుని. పదండి వెళ్దాం. ఏయ్ ఎక్కడికి? ఆ యాంకర్ దగ్గరికేనా? ఈ పాటి తను పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోయి ఉంటుంది. యాంకర్ దగ్గర కాదు, మీ ఇంటికి. మిమ్మల్ని అక్కడ వదిలేసి మేము వెళ్ళిపోతాం. ఏమైంది తనకి? కడుపైంది నీ వల్లే. కడుపా? నా వల్ల? నాకేం తెలీదు. నీకేమైంది? నీకు కడుపేనా? కాదు, నెల తప్పాను. అమ్మయ్య, నన్ను బ్రతికించావు. నీ అబ్బా, నెల తప్పడమన్నా కడపన్నా ఒకటేరా ఎడ్డోడా. నీకు కడుప? నాకేమీ తెలీదు. అవును, నీకే పాపం తెలీదు. నిద్రలో నడిచి మా బెడ్రూమ్ లోకి రావడం మాత్రం తెలుసు. అక్క నీ పిచ్చి గాని మన ప్రేమకి పెళ్లికి ఒప్పుకొని వాళ్ళు మన కడుపంటే ఒప్పుకుంటారా? అవును, ఇప్పుడేం చేద్దాం? కడుపు తీయించుకుందామా, ప్రాణాలు తీసుకుందామా? ఒరేయ్, వీళ్ళు సామాన్యులు కాదురా. వీళ్ళ వాలకం చూస్తుంటే రేపు ఇద్దరు పిల్లలు తీసుకొచ్చేసి మన పిల్లలే అన్నా అంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? సైలెంట్ గా సరెండర్ అయిపోదాం. అంటే రంభ నీకు, ఊర్వశి నాకు. ఆ పిల్లలన్నమాట. రా సారీ, రంభ నీకు, ఊర్వశి నాకు. అక్క యూర్ గ్రేట్, మొత్తానికి సాధించావు. ఇప్పటికైనా తెలిసిందా? ఆఖరికి ప్రేమదే విజయం.